మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 verse 1. ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుతామండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి వచనము. మీ వాక్యాన్ని భాగమును బైబిల్ని తెరిచి కలిసి బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చక్కగా చదవండి. Furthermore, David the king said unto all the congregation, Solomon my son, whom alone God has chosen, is yet young and tender, and the work is great, for the palace is not for man, but for the Lord God. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని మోకరించండి. నేను మోకరించలేను, అందుచేత బాధపడుతూ నిలబడి ప్రార్థన చేస్తూ. ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదం కొందనాలు. ప్రభుదినం ఉదయకాలం నుంచి వరకు సహాయపడ్డారు. మేము బేర్షెబాకు వెళ్ళి అక్కడ కూడా నూతన స్థలాన్ని ప్రతిష్ఠించి ఆరాధన బల్ల కలిగి ఉండి తిరిగి క్షేమంగా ఈ కర్మేలు గద్వాలు తీసుకొచ్చారు. మీకు వందనాలు. మీ దాసురాలు జయకుమార్ యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ప్రజల హృదయాలతో మీరు మాట్లాడుతూ వచ్చినారని ఆనందంతో నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. 4 దినాలు తండ్రి కర్మేల్లో మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం మొదటి వచనం. ఈ పని ఎంతో గొప్పది అని మీరు మాట్లాడుతూ వచ్చారు. చివరిగా కూడా కొన్ని మాటలు మా హృదయాలకు అవసరమైన దయచేయమని ప్రార్థిస్తూ కృతజ్ఞతా స్తోత్రములతో విశ్వాసంతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఆరాధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పాలా గనుక నేను ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. సమయం పొదుపు చేసుకోవడానికి తర్జుమాను మేము పక్కన పెట్టేసి, నేను తెలుగు ఆయన కాను, నేను హెబ్రోన్కి వచ్చి తెలుగు నేర్చుకున్నాను. నేను హెబ్రోన్కి వచ్చినప్పుడు ఈ మంచినీళ్ళని నీళ్ళంటారని నాకు తెలియదు. అలాంటి ఉండేది నా తెలుగు. మీరు పాట పాడతారు కదా, నేను కూడా పాట పాడేవాడిని తెలుగులో. నాకు తెలుగు రాదు. ఏం పాడేవాడంటే, ఎగిరి ఎగిరినే చెడిపోతిని యేసుని గాయములే పీతిని అని పాడేవాడిని. పక్క నుంచి ఒక దమ్మని ఒకడు కొట్టాడు. పిచ్చోడా ఏమి నాకు తెలియదు. ఎగిరి ఎరి ఆ తేడా. అట్లా తెలుగు నేర్చుకున్నాం. దెబ్బలు తిని తెలుగు నేర్చుకున్నాం. కాబట్టి ఆ సంతోషం మాకు తెలుగు నేర్పించడానికి దేవుడు హెబ్రోన్లో దైవ సేవకులను ఇచ్చాడు. కర్నూలు సంపత్ కుమార్ అన్న నాకు అక్షరాలు నేర్పించాడు. ఈ నేర్పించాడు. పలక బల్పం పెట్టి ఈ నేర్పించాడు. జిమ్మన నాకు తెలుగులో మాట్లాడడము పాటలు పాడడం నేర్పించాడు. ఈ విధంగా ప్రభు కృపను బట్టి నిలబడి ఉన్నాను. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి. ఇక్కడ 2వ దినవృత్తాంతం మొదటి 29వ అధ్యాయం మొదటి పని ఎంతో గొప్పది, చాలా గొప్ప పని, వెరీ గ్రేట్ వర్క్. ఇది దేవుడు చేసిన పని, మన పని కాదు. దేవుడు మనలో పని జరిగించుచుండగా ఈ పని మనము బయటికి కొనసాగించే వారముగా ఉన్నాము. ఈ పని ఎందుకు గొప్పది అని మనం చూస్తూ వచ్చాం. ఒకటి ఆత్మీయమైన పని ఉంది, ఒకటి భౌతికమైన పని. మన గురి అంతా కూడా మనం ఆత్మీయమైన పని మీద పెట్టుకోవాలా. భౌతికమైన పని కొరకు ప్రభువే మనకు కృపనిస్తూ ఉంటాడు. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి. భౌతికమైన పని మీద గురి పెట్టొద్దు. భౌతికమైన పని అవసరము, కానీ అది మన గురి కాదు. గోల్ ఈజ్ ద స్పిరిచువల్ వర్క్, ద సపోర్టింగ్ ఈజ్ ద ఫిజికల్ వర్క్. సో సపోర్ట్ మీద గురి పెట్టకూడదు. సపోర్ట్ కావాలా, అది దేవుడు చూసుకుంటాడు. దేవుడి యొక్క బాధ్యత. మొదటి ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రభు అంటాడు, పౌలపోసన్ అంటాడు, నా దేవుడు తన మహిమేశ్వరుని మీ ప్రతి అవసరత తీరుస్తాడు. అది నమ్మాలి. ఫిలిపియన్స్ 4:19 ఈజ్ బ్రదర్ బక్సింగ్స్ అకౌంట్ నంబర్. బక్సింగ్ గారి యొక్క ఖాతా నంబర్ అది. ఫిలిపియన్స్ 4:19 అది గుర్తుపెట్టుకోండి. దేవుడు గొప్పవాడు. మన దేవుడు చాలా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. ఆయనే గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. యేసుప్రభు వారి విషయంలో, ఆయన గొప్పతనం విషయంలో మనం చూచాం. ఆయన గొప్ప రక్షకుడు, ఆయన గొప్ప కాపరి, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన తను తాను బలిగా ఇచ్చి గొప్ప ప్రేమతో ప్రేమించి గొప్ప రక్షణ, గొప్ప విశ్వాసం ఇచ్చాడు. ఆ గొప్ప విశ్వాసంలో మన గొప్ప పాపములు, గ్రేట్ సిన్స్, ఘోరమైన పాపములు, భయంకరమైన పాపలను క్షమించినాడు. క్షమించుట కొరకు గొప్ప త్యాగం లేకపోతే గొప్ప బలియాగం ఇచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క బలియాగానికి
పోల్చదగిన బలి ఏదీ లేదు లోకంలో. నాకు ఉంచుకోండి, 1 ఫర్ ద హోల్ మ్యాన్ కైండ్. మానవ కోటికి ఏకైక వ్యక్తి బలి అగుట అనేది చాలా అద్భుతం. కొంతమంది అంటారు, మహాత్మా గాంధీ మా దేశం కొరకు ప్రాణం పెట్టాడు, భగత్ సింగ్ ప్రాణం పెట్టాడు, వాళ్ళు ప్రాణం పెట్టారు, వీళ్ళు ప్రాణం పెట్టారు. వాళ్ళు దేశం కొరకు పెట్టారా, పోరాటం కొరకు పెట్టారా, దేనికొకరు పెట్టారు. కానీ మానవ జాతిని లేకపోతే మానవ కోటిని పాపము నుండి, నరకము నుండి, మరణము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే యూనివర్సల్ సాక్రిఫైస్. అందుచేత గొప్ప బలియాగం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఈ పని, ఈ కార్యం ఎంత గొప్పది అని మనము దాని యొక్క వస్తువులతో చూసాము, ప్రజలతో చూసాము, స్థానంతో చూసాము, ఉద్దేశంతో కూడా చూసాం. యేసుప్రభు వారు చెప్పే కొన్ని మాటలు ఈరోజు సాయంత్రం త్వరగా చూసుకుంటాం. మొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 12:6. త్వరగా చదవాలా, బిగ్గరగా. ఇక్కడ మైక్ ఉంటే మైక్లో ఎవరైనా చదివేసండి. ఇన్ ద ఫ్రంట్. యా, జోసెఫ్ కెన్ హెల్ప్ అస్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు అది? యేసుప్రభు వారు. పాత నిబంధనలో ఏ పని గొప్పది? దేవాలయం యొక్క పని బహు గొప్పది. దేవాలయము కంటే గొప్పవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అది గుర్తించుకోవాలా. మన దేవుడు దేవాలయము కంటే గొప్పవాడు. అందుచేతనే మనం ఒక ప్లేస్తో కానీ, ఒక బిల్డింగ్తో కానీ, ఒక ఫిజికల్ లొకేషన్తో మనం కట్టబడలేదు. We are not bound to a place, to a physical location. We are bound to the one who is greater than the temple. దేవాలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనము కట్టబడి ఉన్నాం. మత్తయి సువార్తలోనే మరొక మాట అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు. చదవండి. మారుమనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యేసుక్రీస్తు వారు ఎందుకు గొప్పవాడంటే, ఎందుకు ఆయన బలమైన వాడు, లేకపోతే ఎందుకు ఆయన ఈజ్ గ్రేటర్ దాన్ మీ అంటాడు జాన్ ద బాప్టిస్ట్. ఎందుకంటే నేనైతే నీటితో బాప్తిస్తాను, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు. ఈ మాట మన హృదయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయం కంటే గొప్పవాడుగా ఎందుకున్నాడు? దేవాలయంలో దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రజలు వెళ్ళేవారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయం కంటే గొప్పవాడుగా ఆ సన్నిధిని మనలో ఉంచినాడు పరిశుద్ధాత్మ ద్వారా. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మనలను ఐక్యపరిచినాడు, పరిశుద్ధాత్మలో మనలను నిండా ముంచినాడు. అది ఆత్మీయంగా మనం రక్షించబడిన తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధాత్మ చేత ఆత్మతో నింపబడుడి అనే మాటకు వస్తే మూల భాషలో ఏమంటే బీ కంట్రోల్డ్ బై ద హోలీ గోస్ట్. అంటే పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడుట, నడిపించబడుట. ఆయన మనల్ని తన అదుపులో తీసుకొని ఆయన నడిపించాలా. నేను ఇందాక వచ్చేటప్పుడు అన్న రవి అన్న డ్రైవ్ చేస్తున్నాడు, అన్న అబ్రహ్మణ అనేకరించి ఇక్కడ భద్రంగా, అక్కడ భద్రంగా, ఇక్కడ జాగ్రత్త, అక్కడ జాగ్రత్త అంటాడు. అంతేగా. సామాన్యంగా అన్నగారు డ్రైవింగ్ చేస్తా అంటే పక్కన అక్కగారు ఉందంటే ఏం చేస్తుంది? అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో జాగ్రత్త జాగ్రత్త అంతేగా. అవునా? ఎంతమంది బ్రదర్స్కి ఈ అనుభవం ఉంది డ్రైవింగ్లో? మీ పక్కన మీ సతీమణి ఉంటే ఏం చేస్తారు? ప్రతి చౌరస్తాలో భద్రంగా 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 అన్నిటిగా. మాకు కూడా అనుభవం ఉంది ఇది. కాబట్టి మనం కూడా అట్టే ఏంది, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని నడిపించాలన్నప్పుడు మాటికి ఏం చేస్తాం? ప్రభువా ఆగు, ప్రభువా ఇక్కడ అట్లా అని చెప్పేసి వి ఇంటర్ఫియర్.
ఈ ఇంటర్ఫియర్. మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫియర్ కల్పించుకున్నాం. ఇంటర్ఫియర్ ఒకరు పని చేస్తా ఉంటే మధ్యలో పోయి పుల్ల పెడతామా, జోక్యం చేసుకుని నేను ఇంకో మన పుల్ల పెడతాం మనం. నా తెలుగు కొంచెం మొరటు, క్షమించండి. మనం ఏం చేస్తాం, మాటికి వెళ్ళి దేవుడు మన జీవితంలో పని చేస్తూ ఉంటే ఆయనను అడ్డుకుంటూ ఉంటాం. We don't let the Holy Spirit of God take the full liberty in our lives. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి స్వాతంత్రంతో, పూర్తి స్వేచ్ఛతో మన జీవితంలో మనం పని చేయనీయము. మనం షరతులు పెడతాం, మనం కండిషన్స్ పెడతాం, మనము రెస్ట్రిక్షన్స్ పెడతాం, హద్దులు పెడతాం. లేదు ప్రభా, ఇక్కడైతే నువ్వు రావచ్చు, ఇక్కడ నువ్వు రాకూడదు అని హద్దులు పెట్టి జీవించేవారం. అలా ఉండకూడదు. ఇది రెండో విషయం. మూడో విషయము, లుక్, ఐ థింక్ సో ఇట్ ఈస్ మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 12 verse 41. మాథ్యూ 12:41. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక నేరస్థాపన చేస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభుయేసుక్రీస్తు వారు ప్రవక్తల కంటే గొప్పవాడు. కేవలం యోనా పేరు ఇక్కడ రాయబడుతుంది, కేవలం యోనా పేరు ఇక్కడ రాయబడుతుంది. కానీ యోనా కంటే గొప్పవాడని రాయబడినప్పుడు ప్రవక్తలందరికంటే గొప్పవాడు. మనకు ఒక పాట ఉందిగా, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించునని. మోషే కంటే, అహరోను కంటే, తర్వాత యోనా కంటే, అందరికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు. ఈ మాట ఒక ప్రాముఖ్యమైన తెగకు చెప్పాలా. ఎవరికి తెలుసా? మన ఇస్లాం సహోదరులకు, మొహమ్మదీయులకు, అబ్రాహ్మణ వాళ్ళ సహోదరులందరికీ చెప్పాలా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈసా అలైహిస్సలాంను ఒక నబీ అంటారు. ఖుదాకా బేటా అని ఒప్పుకోరు వాళ్ళు. ఖుదాకా బేటా అని ఒప్పుకోరు వాళ్ళు. ఖుదాకా బేటా అని వాళ్ళని ఒప్పించడానికి మేము ఖురాన్ కూడా చదివినాం. ఖురాన్ కూడా చదివి అందులో నుంచి ఎక్కడెక్కడ ఏమేమి యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాట ఉందని చెప్పి అది కూడా నేర్చుకున్నాం. అన్నా చెప్పాడు కదా మార్నింగ్లో, ఈయనకి ఎన్నెన్ని భాషలు వచ్చి అంటే ఉర్దూ కూడా వచ్చు. ఉర్దూలో కూడా వాక్యం చెప్తాను. ఉర్దూ పాకిస్తాన్కి ఇప్పుడు కూడా నేను ఆన్లైన్లో వాక్యం చెప్తున్నాను. పాకిస్తాన్ వాళ్ళు వాక్యం వింటున్నారు, జాగ్రత్త. ఎందుకంటే వారికి వాక్యం యొక్క కొదవ ఉంది. ప్రియమైన వారలారా, వారు ఏమంటారంటే యేసు ప్రభు వారు ఒక ప్రవక్త, నబీ, ఆయన దేవుని కుమారుడు కాడని చెప్తారు. కానీ ఇక్కడ ఏం రాయబడుతుంది? ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్పతనం గురించి మన రాజుల కంటే, సొలొమోను కంటే శ్రేష్ఠుడు అంట. మత్తయి సువార్త 12:42 చదవండి. 41లో యోనా, 42లో సొలొమోను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. షేబా రాణి గురించి రాస్తూ ఏమంటారంటే ఆమె సొలొమోను యొక్క జ్ఞానం గురించి వినడానికి దూరదేశం నుంచి వచ్చిందంట. మనం దేవుని వాక్యం వినడానికి దగ్గర నుండి కూడా రాము. ఎంత బాధ కదా. మేము మా ఇంట్లో నుంచి 4 ఇల్లు దాటితే ఒక పాత విశ్వాసీ ఇల్లు, 4 ఇల్లు దాటితే వాళ్ళు రారు, ఆన్లైన్లో జాయిన్ అవుతారంట. 4 ఇల్లు దాటితే నడిచి వస్తే 4 నిమిషాలు, నడిచి వస్తే 4 నిమిషాలు. చెప్పండి ఏమంటారు వాళ్ళని? సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం ఎంత గొప్పదో. సొలొమోను జ్ఞానం అడిగాడు దేవుని దగ్గర, దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చువాని దగ్గర ఇంకెంత ఉంటుంది? జ్ఞానం ఇచ్చిన దేవుని దగ్గర ఆయన అంతరజ్ఞాని అంటారు. ఆయన సర్వంతరజ్ఞాని. అంటే
ఆయనకున్నంత జ్ఞానము ఎవరిది? ఆయన జ్ఞానం యొక్క సంపద అంతా ఆయనది. ఆల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అన్ని జ్ఞానములు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు. అందుకే ఆయన 1 కొరింథీ 1:30 రాస్తాడు, ఆయన మనకేమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. మరి ఒక విషయం చదువుతాం, మత్తయి సువార్తలోని 13:46. మత్తయి సువార్త 13:40. ఇక్కడ కొన్ని ఉపమానాలు చెప్తూ యేసు ప్రభువారి గురించి, దేవుని రాజ్యం గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు? అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన అంతయు అమ్మి దాన్ని కొనెను. ఒక ముత్యము వ్యాపారికి అమూల్యమైన ముత్యం దొరికితే కలిగినంత అమ్మేసి ఒక్క ముత్యం కొన్నాడు. ఆ ముత్యంతో కడుపు నిండుతుందా? ఏమవుతుంది? కలిగినంతా అమ్మేసినాడు. ఇప్పుడు ఆయన అన్నం తినాలంటే, బతకాలంటే, ఇల్లు లేదు, ఏమీ లేదు, అంతా అమ్మేసి ఆ ముత్యం కొన్నాడు. ఏమిటి అది అర్థం అంటే? అది ఒక పోల్చి చెప్పబడే భాష, సింబాలికల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే ఒక సూచక రూపమైన భాషలో రాయబడిన మాటలు ఇవి. అర్థమంటే ఆ ముత్యము ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఒక తెలుగులో పాట కూడా ఉంది, ఇంగ్లీష్ సాంగ్ ఇస్ I found the pearl of greatest price. I found the pearl of greatest price. My heart doth sing for joy, and sing I must Christ I have. Oh, what a Christ have I. ఆ తెలుగులో కూడా ఉందిగా, పొంది తిని ఒక ముత్యం, కంటిని గొప్ప ముత్యం. యేసు క్రీస్తు ప్రభువారే ఆ ముత్యము. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నువ్వు కలిగి ఉండాలి అంటే ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు తెలుసా? నీకు కలిగినంతయో అమ్మేసి ఆయనను కొనుక్కో. కలిగినంతయో అమ్మేయడం అంటే అర్థం ఏంటిది? అమ్మ ఇల్లు అమ్మేయమంటావా? బైక్ అమ్మేసేయమంటావా? కార్ అమ్మేసేయమంటావా? నా స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ అమ్మేసి, బంగారం అమ్మేమంటారు ఈ అంకులు. ఈ అంకులు ఎక్కడి నుంచి వచ్చాడాబాయ్, ఇంకొకసారి పిలవద్దండి నని చెప్పే విషయం అది కాదండి. మీరు ఏం అమ్ముతారో ఏం అమ్మరో అది కాదు ముఖ్యమైనది. అంటే వీటన్నిటి మీద నుండి మీ మనసు తీసివేయాలి. వీటన్నిటి మీద నీ మనసున్నంత వరకు నువ్వు యేసు ప్రభువారిని పట్టుకోలేవు, కలిగి ఉండలేవు. ప్రకటన గ్రంథము 3:11 ఒక ప్రాముఖ్యమైన మాట చదవండి. రెవల్యూషన్ 3:11. త్వరగా ముగిస్తాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయా? నేను త్వరగా వచ్చున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా ఎట్లా పట్టుకోవాలా? ఇప్పుడు ఏదైనా ఇది అనుకోండి, ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, ఎవరైనా వస్తే ఏం వేస్తారు? టక్కని లాక్కపోతారు. ఎంత ఈ మధ్యలో అందరికీ అలవాటు, ఇట్లా ఫోన్ పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఒకడు బైక్లో వస్తారు, టక్కని తీసుకొని వెళ్ళిపోతారు గాలికి. మొబైల్ ఫోన్ తీసుకొని, స్మార్ట్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. అంతేగా. గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? గట్టిగా పట్టుకుంటే తీసుకోగలుగుతారు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే వేరే వాటి మీద నుండి గమనము తీసేసి, వేరే వాటి మీద నుండి నీ మనస్సు తీసివేసేసి ప్రభు మీద మనసుంచుట. పైనున్న వాటి మీదనే మనసు ఉంచుకొనుడి. కొలొస్సీ పత్రిక 3:3 రాయబడిన మాట. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకుడి. ఇది అర్థం. కలిగిన వాటన్నిటిని అమ్మేసి నువ్వు ముత్యాన్ని కొనుక్కోవాలంటే. యేసుప్రభు దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన ధనవంతుడు. ఆయన వచ్చాడు కానీ నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలంటే ధర్మశాస్త్రం చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నానంటే నీకు ఒక్కటి కొదువ ఉందన్నాడు. ఏమన్నాడు? నీకు ఒక్కటే కొదువ. ఏం చేయమన్నారా? నీకు కలిగినంత అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను సిలువెత్తుకొని నన్ను వెంబడిస్తా. ఆయన ఏమన్నాడు? వచ్చాడా? ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాడు. ఎందుకు? మిగిలా ధనవంతుడు ఆ ధనం మీద తన మనస్సును తీసివేయలేకపోయినాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో యూ కెన్ సే కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ఏమంటారు లోకం యొక్క ఆశలు, తర్వాత ధనాపేక్ష ప్రజలను అణచివేస్తుంది, వారి విశ్వాసాన్ని అణచివేస్తుంది. వారు గొప్ప పని చేయకుండా
వారిని కించపరుస్తుంది, లేకపోతే వారిని కిందికి లాగేస్తూ ఉంది. జాగ్రత్త. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువైన ముత్యంగా ఉన్నాడు. ఆయన కంటే విలువైన వ్యక్తి, విలువైన విషయము నీ జీవితంలో, నా జీవితంలో మరి ఒకటి ఉండకూడదు. అబ్రహాం విషయంకి వస్తే ఇస్సాకును బలిగా ఇచ్చుట కొరకు ఆయన ముందుకు సాగిపోయినాడు. ఎందుకు తెలుసా? ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుడైన యెహోవాను అధికమైన విలువతో ఆయన ప్రేమించినాడు. అందుకే కుమారుడు పోయినా పర్వాలే, కుమారుడు ఇచ్చింది దేవుడే కదా, దేవుడికి తిరిగి ఇవ్వడానికి ఏమాత్రం ఆయన వెనకంజ వేయలేదు. ఈ విషయము గుర్తించుకో. 13వ అధ్యాయానికి ఇంకొక మాట చదువుతాం. 32వ వచనంలో గొప్ప చెట్టు గురించి, గొప్ప చెట్ట వృక్షం అంటారు, ట్రీ, గ్రేట్ ట్రీ, గ్రేటెస్ట్ ట్రీ. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని 13:32 మాథ్యూ 13:32 రీడ్. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఇట్ బికమ్స్ ద గ్రేటెస్ట్ ట్రీ. ఇట్ ఇస్ రిటన్. ఆవగింజంత విశ్వాసం నీకుంటే అని చెప్పాడు. యేసు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండని ఇక్కడి నుంచి లేచి సముద్రంలో పడిపోమంటే అదేం కావాలా? అది పోవాల్సిందే. అంటే ఆవగింజను అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం అనే విత్తనంతో పోలుస్తున్నాడు. ఆ విశ్వాసం అనే విత్తనము నీ హృదయంలో, నా హృదయంలో విత్తినప్పుడు అదేం కావాలా? గొప్ప వృక్షము కావాలా, అది పెరిగిపోవాలా. దానియేలు గ్రంథంలో దీని గురించి ఒక ఉపమానం ఉంది. 2వ అధ్యాయంలో 35వ వచనంలో 44వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35, 44. ఆయనకు నెబుకద్నెజరుకు కల వచ్చింది, కల మర్చిపోయినాడు. ఆయన అందరినీ పట్టుకొని నాకు కల చెప్పండి, కల భావం చెప్పండి. అందరు భయమైపోయింది. ఏంది ఈయన కళ మేమెట చెప్పాలా, ఈయన కళ భావం ఎక్కడి నుంచి చెప్పాలా, ఈ రాజా పిచ్చోడా ఏం దొరికాడు మాకు అనుకున్నారు, తలకాయ కొట్టుకున్నారు వాళ్ళందరూ జ్ఞానులు. అప్పుడు దేవుడు దానియేలుకు కళను తెలిపినాడు, కళ ప్రత్యక్షత ఇచ్చినాడు, కళ యొక్క భావం కూడా ఇచ్చాడు. ఏమంటాడు మొత్తం చదవం కానీ 35 and 44 2 వర్సెస్. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, తాను కలిగిన కల ఇది. దాని భావం చెప్తాడు 44లో. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఒక రాజ్యం స్థాపిస్తాడు. దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ, ఆ ముందు ఉన్న రాజ్యాలన్నిటినీ కూడా పగలగొట్టి నిర్మూలం చేస్తాయి. కానీ అది యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యము యుగాలు నిలుచును. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగములు నిలుచును. ప్రకాశించే రాజ్యము యుగములు నిలుచును. ప్రభుని రాజ్యము. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం ఏట పెరిగి 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 భూమి అంతటిని నిండేస్తుందంట. ఇదే ఈ పని. ఈ గొప్ప పని యొక్క గ్రహింపు కలగాలంటే ఈ స్థితికి మనం రావాలా? ఎలాగా? పెరగాలి. దేవుని పని పెరగాలి. ఆ దేవుని పని పెరగాలి అంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ చెప్పిన ఒక మాట నెరవేరాలా. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. యేసుప్రభు వారు కూడా ఇదే మాట తన శిష్యులకు నేర్పిస్తూ వచ్చాడు. చదువుతామండి. అది మత్తయి సువార్తలోని మాథ్యూ గాస్పల్ 23rd chapter 11th verse. మత్తయి సువార్త
23వ అధ్యాయము 11వ వచనము ప్రభు నేర్పించినాడు. చదవండి. మీలో అందరికంటే గొప్పవాడు. See how we become great. To become great we need to become small. Yeah, చదవండి. మీలో అందరికంటే గొప్పవాడు. మీలో అందరికంటే ఎవరైతే గొప్పవాడైతాడో మీకు పరిచారకుడై ఉండవలెను. మీ అందరికీ పరిచారకుడు కావాలా? ఏం కావాలా? పరిచారకుడు. ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఎనీబడి రీడ్ క్విక్లీ లౌడ్లీ. The greatest among you. But he that is greatest among you shall be your servant. Shall be a servant of all. అందరిలో గొప్పవాడు కావాలనుకున్నైతే అందరికీ దాసుడు కావాలి, అందరికీ పరిచారకుడు కావాలి. యేసు ప్రభువారు అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకును నా ప్రాణమును మీ రక్షణ కొరకు, మీ విమోచన కొరకు, అనేకుల కొరకు పణముగా పెట్టుటకు వచ్చినాను. ఇది దేవుని పనిలో ఉండే గొప్పతనం. మనము తగ్గాలి, అప్పుడు దేవుని పని హెచ్చించబడతా ఉంటుంది. ఎక్కడైతే మనం హెచ్చుగైపోతామో దేవుని పనిని మనం ఏం చేస్తాం? తగ్గించేస్తాం. అలా కాకుండా నా ఆశ, నా ప్రార్థన, నా వాంఛేయమనగా కర్మేలలో నుండి ప్రతి విశ్వాసి ప్రభు యొక్క పనిని హెచ్చించుట కొరకు, ప్రభు యొక్క పనిని గొప్ప చేయుట కొరకు తమను తాము తగ్గించుకోవాలి. తమను తాము తగ్గించుకొని దేవుని హస్తము కింద దీన మనసులుగా ఉంటే యాకోబు రాస్తాడు, పేతురు రాస్తాడు, దేవుడు హెచ్చిస్తాడంట. తగిన కాలములో దేవుడు హెచ్చిస్తాడు. బాబుని పెట్టుకోనన్నా పుష్పరాజుని మీ దగ్గర. ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ఈ గొప్ప పనిలో దేవుడు పాపి, ఘోర పాపి, ప్రధాన పాపి, గొప్ప పాపి అయిన నాకు కూడా పాలిచ్చినాడు. ఇంతవరకుతో ఈ గొప్ప పని గురించిన ఆలోచన మనం ఇక్కడ ముగించుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ పనిలో మనకు పాలిచ్చాడంటే ఇది మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఇది ఆయన గొప్పతనం. ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. రైట్? ఫూలిష్ పీపుల్, మనం అవివేకులం, అజ్ఞానులం, ఎన్నికలేని వారం, మూర్ఖులం, మనం బలహీనం, నీచులం, దౌర్భాగ్యులం, శత్రువులం. ఆయనకు మనం ఎవరట? యువర్ ఎనిమీస్ టు గాడ్. మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించినాడంట, మన కొరకు ప్రాణం పెట్టినాడంట, ఈ పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడంట. జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని క్రీస్తు యేసు ప్రభువారిలో ప్రేమ చేత ఏర్పరచుకోలేను. ఆ ఏర్పాటును బట్టి నేను ఈ దినము మీ మధ్యలో నిలబడి ఉండడానికి ప్రభు నాకు కృప ఇచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథంలో నుండి 2 వాక్యాలు చదివి సాక్ష్యం వైపు మనం మరలుతాం. 8:35 అయింది. 9 o'clock లోపల ముగించడానికి ట్రై చేస్తాను. ఫెయిల్ అయితే మాఫ్ కరో. ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు కూడా అలసిపోయినారు, నేను కూడా అలసిపోయినాను. ఇక్కడ చెప్పాలా, అక్కడ చెప్పాలా, అన్నీ చెప్తా ఉన్నానంటే నిలబడ్డానికి కూడా శక్తి సరిపోవట్లేదు. బట్ గాడ్ విల్ గివ్ గ్రేస్. వెన్ వీఆర్ వీక్ దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనో ఆ బలం నాకు కావాలా. దయచేసి మీ హృదయాల్లో, మీ మనసుల్లో నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం, 43వ అధ్యాయం, 43వ అధ్యాయము 1వ వచనం, ఫస్ట్ వర్స్, 43:1 చదవండి. అయితే యాకోబు, అన్న మైక్లు చదువుతాడు జోసెఫ్ అన్న. అయితే యాకోబు, అందరికి క్లియర్గా వినబడతా, అందుకే సమయం మిగులుతుంది, క్లియర్గా వినబడతా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు. 44వ అధ్యాయము మొదటి 2 వచనం, 44:1 and 2. ఆయనను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి తల్లి గర్భంలో నిరూపించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యేసును భయపడకుము. ఈ మాటల ద్వారా ప్రభు నా జీవితంలో తనకు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప కార్యాన్ని ఒక సాక్ష్య రూపముగా ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే నన్ను చాలామంది ప్రార్థన చేసుకో, నీ సాక్ష్యం చెప్పమంటే ప్రభు ఈ వాక్యాన్ని నాకు
చూపించినాడు. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను సాక్ష్యం చెప్పడానికి. ఏమనగా ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, తల్లి గర్భంలో నిన్ను రూపించినవాడు, నిన్ను కలగ చేసినవాడు, నిన్ను సృజించినవాడు అనే ఆ మాట నా జీవితంలో ఎంతో విలువైన మాటగా ఉన్నది. మా తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. మా పూర్వీకులందరూ కూడా గుడిలో పూజారులు. తండ్రి వైపు నుంచి చూస్తే వారు పునస్కారాలు చేసే పూజారులు. మా తల్లి వైపు నుంచి చూస్తే వంట పూజారి అంటారు. వంట పూజారి అంటే లడ్లు, ప్రసాదాలు, పాయసాలు ఇవన్నీ కూడా తయారు చేసేది గుడిలో మా అమ్మగారి కుటుంబం. మా నాన్నగారి కుటుంబము పూజలు చేస్తారు. ఆ విధంగా మా అమ్మ నాన్నకు వివాహమై వారు, మా నాన్నగారు 47వ సంవత్సరం 1947లో మన దేశానికి ఏమంటారు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం మా నాన్నకు వచ్చింది. అప్పుడు బాంబేకి వచ్చి సెట్ అయిపోయినారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంతకుముందే వారు ఈ గుడిలో పనిచేసుకుంటూ బయట వ్యాపారం కొరకు హోటల్స్ పెట్టారు. మీరు చూసింటారు, చాలా స్థలాలకు వెళ్తే ఆనంద్ భవన్ హోటల్ చూసింటారు మీరు. ఈ ఆనంద్ భవన్ హోటల్ అనేది మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూడా అది మా కుటుంబీకులే దాన్ని నడిపిస్తూ ఉన్నారండి. కావున అలాంటి ఒక కుటుంబం మాది. మా అమ్మ నాన్నగారికి 4 పిల్లలు, ఒక కుమారుడు, 2 కుమార్తెలు, మళ్ళా ఒక కుమారుడు పుట్టాడు. ఇంకా పిల్లలు వద్దు మనకు చాలని చెప్పి 1970 సంవత్సరంలో 1970లో మా అమ్మకు మా లాస్ట్ కుమారుడు అంటే పెద్ద పుట్టిన తర్వాత అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించిన తర్వాత మా అన్న అంటే పెద్దవాడు అంటే తొలిచూలు అంటారు కదా, ఫస్ట్ బార్న్, ఈ జాండీస్ అంటే పస్కలా వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాండీస్ వచ్చి చనిపోయినాడు. ఆ దినాల్లో జాండీస్ చాలా భయంకరమైన వ్యాధి. ఇప్పుడైతే అంత భయంకరమైనది కాదు, మెంటని హాస్పిటల్ పోతే బాగా అయిపోతారు. జాండీస్ పెద్ద అంత అపాయకరంగా. ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇంట్లో దుఃఖము, బాధ, వ్యసనం. ఆ సమయంలో 1971 సంవత్సరంలో మా అమ్మగారు తిరిగి గర్భవతి అయింది. డాక్టర్స్ చెప్పారు ఇట్లా 10,000లో ఒకటి కావచ్చని. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను అబ్రాహ్మణ కమలాపురంలోకి ఉన్నప్పుడు నేను ఒకసారి కమలాపురంకి వచ్చాను. అక్కడ సాక్ష్యం చెప్పాను. నేను సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక సిస్టర్ ఒకటి నాకు చెప్పింది, అన్నా నాకు కూడా కొడుకు అట్లే పుట్టాడు. అయితే నేను చెప్పాను, నీకు కావద్దనుకున్న కొడుకు కదా, నాకు ఇచ్చేయి, దేవుని సేవకు తీసుకోపోతానని. అన్న ఇప్పుడు వద్దన్నా పెద్దగానికి ఇస్తానని. ఆ సిస్టర్ తెలుసా అబ్రాహ్మణ ఇచ్చిందా బాబుని? ఇవ్వలే, ఇప్పిస్తాంలే, దేవుడు ఇప్పిస్తా. కాబట్టి మా అమ్మ నాన్నకు అవసరం లేదు, అయినా దేవుడు సృజించినాడు, దేవుడు కలగజేసినాడు. డాక్టర్స్కు అసాధ్యమైనా కూడా దేవునికి సమస్తము సాధ్యమే. అయితే అమ్మ ఆరోగ్యం బాగలేదు. అమ్మ ఆరోగ్యం బాగాలేని కారణాన డాక్టర్స్ మాట ఇచ్చేశారు, తల్లినైనా బతికిస్తాం, బిడ్డనైనా బతికిస్తాం. 9 నెలలు నిండే వరకు నీ భార్యను ఉంచావా, నీ భార్య చచ్చిపోతుంది. నీ భార్య నీకు కావాలా, ఇప్పుడే బిడ్డను తీపిచ్చేయమన్నారు. ఏం చేస్తావు, 6 నెలలు నిండింది అంతే అన్నారు. పర్వాలేదు, బతుకుతారా లేదా మాకు తెలియదు, కానీ మా నాన్న అన్నారు బిడ్డ చచ్చిపోతే పర్వాలే, నా భార్యను బతికించండి అని చెప్పినప్పుడు 6 నెలలు నిండి 7వ నెల రాకముందే తీసేశారు. ఆపరేషన్ చేసి తీసిన వ్యక్తి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. 50 రోజులు ఇంచుమించు ఆ ఇన్క్యుబేటర్లో పెట్టారు. దాన్ని మీరు ఏమంటారో తెలియదు, కానీ ఇన్క్యుబేటర్ అంటారు ఇంగ్లీష్లో. అందులో పెట్టారు. అన్ని మందులతోనే బతికినాను అనమాట. తర్వాత వాళ్ళు అన్నారు బతికిపోతాడు, చావలేదు, బతికిపోతాడు. కాబట్టి ఆయన హ్యాండిక్యాప్, వికలాంగుడుగా ఉంటాడు, మానసికంగా అయినా లేకపోతే శారీరకంగా అయినా ఆయనకు ఏదో ఒక వికలాంగత ఉండింది. కొన్నిసార్లు నేను చెప్పను కానీ ఉండింది. నేను రక్షణ పొందిన రాత్రి వరకు నాకు నైట్ బ్లైండ్నెస్ ఉండింది. నైట్ బ్లైండ్నెస్ అంటే రేయి చీకటి గుడ్డి. సో నైట్ బ్లైండ్నెస్ నేను రక్షణ పొందిన రాత్రి వరకు ఉండింది. నేను ఎప్పుడో దేవుని దాని గురించి అడగలేదు. నేను ఇటు రక్షించబడము అది మాయమైపోయింది. ఎందుకంటే ఆ రక్షించబడిన రాత్రి ఎంత గొప్ప వెలుగు చూశానంటే ఆ రేయి చీకటి ఎక్కడ పోయిందో నాకే తెలియదు. ఇంతవరకు నాకు తెలియదు అది ఎట్లా మాయమైపోయిందని. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్. ప్రేమైన వారలారా, పుట్టిన తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మా అక్క వాళ్ళు ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు మా పెద్దక్క ఉంది కదా,
ఆమెకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, నేను ఎక్కువ చెప్తాను యేసు ప్రభు గురించి, ఏమైనా ఇంటికి వెళ్ళి ఎక్కువ మాట్లాడినాను అనుకోండి, ఆమె కోపం వచ్చేస్తుంది. వాళ్ళ కోపం వచ్చిందంటే ఇక పాతవి తీస్తారు, అన్నీ గతం తీసి డబా 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 కొడతారు నా మీద. అంటది, చి పనికి మాలనోడా, పోయి ఈ ఏమంటారు అంటురాని మతానికి అంటే ఏమంటారు, చోటీ జాత్ అంటారు, మా దగ్గర చోటీ జాత్ అంటారు, అచ్యూత్ అంటారు. అంటే అంటురాని వాళ్ళ దగ్గర పోయి చేరుకున్నావా నువ్వు అని చెప్పేసి. మా అక్క ఏమంటుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకు పాలు లేదు, అమ్మ బాగాలేదు కాబట్టి పాలే లేదు. 50 రోజులు నేను ఇంక్యుబేటర్లు ఉంటే ఇంకా పాలు ఎక్కడ వచ్చేది, పాలు రాలే, ఏం రాలేదు. అప్పుడు మా అక్క వాళ్ళు ఏం చేశారంటే, నేను ఏడుచినప్పుడు హాస్పిటల్లో వేరే తల్లుల దగ్గర తీసుకెళ్తారు. అంటే పిల్లలు కనిన తల్లులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుపోయి మా తమ్ముడు ఏడుస్తున్నాడు కొంచెం పాలు ఇవ్వండి, మా తమ్ముడు ఏడుస్తున్నాడు కొంచెం పాలు ఇవ్వండి అని చెప్పి ఎన్ని తల్లులు పాలు తాగిపించినారు నాకు. ఒక తల్లి పాలు తాగిన మనిషిని కాదు ఇక్కడ. ఇప్పుడు మా పెద్దక్క ఏమంటుందంటే, ఆ రోజు ఏ క్రైస్తవరాలు నీకు పాలిచ్చిందో తెలియదు, సావు నీకు, పోయి క్రిస్టియన్ అయిపోయినావు, పోయినావు ఆ జాతికి పోయినావు అని చెప్పేసి, ఆ జాతి క్రిస్టియన్ అయిపోయినావు అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మా అక్కకు చెప్పాను నేను, అక్క నువ్వు చెప్పేది నిజమైతే చాలా థ్యాంక్స్. ఎందుకు, నువ్వు క్రైస్తవరాల దగ్గర తీసుకుపోయి పాలు ఇప్పించినావు కదా, ఆమె ప్రార్థన చేసి పాలు ఇచ్చింటుంది, అంతేగా. క్రైస్తవరాలు ఏం చేస్తుంది, పాలు ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసి పాలు ఇచ్చింటుంది. అప్పుడు ఏం ప్రార్థన చేసింటే, ప్రభువా ఎవరు బిడ్డనో నాకు తెలియదు, పాలిస్తున్నాను, నా పాలు రుణం నాకు తిరిగి రావాలా, నేను జీవితాంతం సేవ చేస్తే కూడా ఆ తల్లి పాలు రుణం నేను తీర్చుకోలేనండి. ఆ క్రైస్తవరాలు ఎవరో, ఆ ధన్యురాలు ఎవరో నాకు తెలియదు. అది నిత్యత్వంలో పరలోకంలో పోతే ఎవరో వచ్చి చెప్తారేమో, రే బాబు నేనేరా నీకు పాలిచ్చిందంటే నాకు తెలియదు. దట్ విల్ బి ఎ గ్రేట్ మిరాకిల్. ప్రియమైన వారలారా, అలాగా నా ఆయుష్ లేకపోతే నా జీవితం స్టార్ట్ అయింది. చిన్న వయసు నుంచే మాకు మా పూజలు పునస్కారాలు నేర్పిస్తూ వచ్చారు. 7 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు జంజం వేశారు. మేము బ్రహ్మచారులుగా ఓం భవది భిక్షాం దేహి అని చెప్పేసి పూజలు పునస్కారాలు, గాయత్రి మంత్ర జపాలు, సంధ్యావందనాలు ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవన్నీ ఒకవైపు చాలా నిష్ఠగా చేసేవాళ్ళం, కట్టుకొని చేసేవాళ్ళం. పొద్దున్న లేచి చేసేవాళ్ళం, సాయంత్రం చేసేవాళ్ళం, తప్పకుండా చేసేవాళ్ళం. పూజలు చేయడానికి నంబర్ 1 ఉండేవాడిని. అయితే ఏ విధంగా పూజలు చేస్తున్నానో ఆ విధంగా పాపాలు చేస్తున్నాను. పూజలు పాపాలు కలిసే పోతున్నాయి అన్నమాట. ఇది ఒక చాలా విచిత్రమైన నా జీవితం. అందరు నన్ను మంచోడు అనుకుంటున్నారు, కానీ నా లోపల నుంచి నాకు తెలుసు ఏం వస్తుంది, చెడ్డ మాటలు, అబద్ధాలు, దొంగతనాలు ఇట్లా అన్నీ వస్తూ ఉన్నాయి. 7th క్లాస్ నుంచి నాకు పొగ తాగడం అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ని బట్టి, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడము, వాళ్ళు తాగుతున్నారు నేను తాగుతాను అయిపోయింది. 10th క్లాస్ నుంచి నాకు మత్తు పదార్థం అంటే ఏమంటారు ఆల్కహాల్ డ్రింక్స్ ఇది త్రాగడం మొదలుపెట్టారనమాట. ఈ విధంగా నా జీవితం అనేది దారి తప్పిపోతూ వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఏమంటారు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎప్పుడు కూడా మేము దూరం పెట్టేవాళ్ళం. మేము బ్రాహ్మణులు కనుక వాళ్ళతో కలిసేది లేదు, అంటకూడదు అని నేర్పిస్తూ వచ్చారు. మేము పూజారులం, వాళ్ళు ముట్టుకోకూడదు మమ్మల్ని అని. ఆ విధంగా దూరం ఉండేది అనమాట. నేను యవనస్తుడు అయ్యేటప్పటికి శివసేనలో చేరుకున్నాను. మేము హిందూస్, మా గర్వం ఉందని, గర్వ్ సే కహోం హిందూ అని చెప్పి మా ఇంట్లో పెద్ద స్టిక్కర్ పెట్టేది. ఎప్పుడు ఏమంటారు ఆరెంజ్ కలర్ టీషర్ట్ ఉంటుంది, దాని మీద పెద్ద పులి ఉంటుంది. ఆ పులి బొమ్మ వేసుకొని తిరుగుతాం. మేము బాడీ బిల్డింగ్ చేసేవాడిని. ఎందుకు, 2 గురి మాకు బాలాసాహెబ్ ఠాకరే గారు బోధించేవారు. బాలాసాహెబ్ ఠాకరే గారు మాకు ఏమంటారు నాయకుడు. ఆయన చెప్పినట్టుగా మేము చేసేవాళ్ళం. ముస్లిమ్స్ అందరినీ కూడా పాకిస్తాన్కి తరమాలన్నాడు ఆయన. క్రిస్టియన్స్ అందరినీ కూడా అమెరికాకు, బ్రిటన్కి తరమేసండి అంటారు. అది హిందుస్థాన్ హిందూ లోగోं का है. హిందుస్థాన్ అనేది హిందువులదే, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలా, హిందూ దేశం చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్పేది కాదు, బాలాసాహెబ్ ఠాకరే అప్పుడు చెప్పేవాడు. ఆ మాట విని మేము రెచ్చిపోయి దొరికితే చాలు ముస్లిమ్స్ని కూడా కొట్టేవాళ్ళం, క్రిస్టియన్స్ని కూడా కొట్టేవాళ్ళం. క్రిస్టియన్స్లో ఏమంటే వాళ్ళు తిరగగొట్టరు, ముస్లిమ్స్ ఏమవుతుందంటే అటు ఇటు ఫైటింగ్ అవుతుంది. వాళ్ళు 2 మేము 4, వాళ్ళు 2 మేము 4 ఇట్లా కొట్టుకోవడం అనమాట. కానీ క్రిస్టియన్స్ని కొట్టినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా తిరిగి మమ్మల్ని రివర్స్ కొట్టలేదు. పాస్టర్స్ కానీ సువార్థికులు కానీ భయంకరంగా కొట్టేవాడిని. కొట్టి వాళ్ళ పుస్తకాలు చింపి కాలువలో పడేసి
మాటలు తిట్టేవాడిని. అసలు ఆ మాటలు పలికితే కూడా అంత రోత మాటలు అంటారు దాన్ని, ఫిల్దీ లాంగ్వేజ్, చెడ్డ మాటలు. వాళ్ళని కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూడా తిట్టాను అట్లాంటి మాటలు. అంత నీచమైన వ్యక్తిని, యేసు ప్రభు వారిని బూతులు తిట్టాను. ఇంత డట్టి ఫెలో నేను. నన్ను ఆయన ప్రేమిస్తాడా? అస్సలు లేదు. నేను కలలో కూడా ఊహించలేను యేసు ప్రభు వారు నన్ను ప్రేమిస్తాడని. పరిస్థితి తారుమారైతా వచ్చింది. నా జీవితము నాస్తికులుగా అయిపోయినాను. పరిస్థితి తారుమారైతే వచ్చింది. ఇవన్నీ చూస్తూ వచ్చాను. ఇన్ని పూజలు చేశాను, ఇన్ని పునస్కారాలు చేశాను. నా జీవితం ఏం బాగా కావట్లేదు. ఎంత చేసినా కానీ ఐఎమ్ ద సేమ్. నాకు ఏ మార్పు రావట్లేదు, ఏ చేంజ్ రావట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ మై వేస్. సో లాస్ట్కి ఏమైందంటే, ఈ కమ్యూనిజం అంటారు కదా, సిపిఐ అంటారు, మార్క్సిజం అంటారు, తర్వాత నాజీయిజం అంటారు, వాటితో వెళ్ళిపోయినాను అంట. మా కేరళలో అది చాలా ఫేమస్. చాలా సిపిఐ, చాలా కమ్యూనిజం పార్టీ చాలా స్ట్రాంగ్ అక్కడ. ఇప్పుడు కూడా సిపిఐనే రూలింగ్ పార్టీ. కాబట్టి కేరళ వాళ్ళందరూ అట్టనే ఉంటారు. సో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ నేను కూడా నాస్తికుడుగా మారిపోయినాను. దేవుడు లేడు, ఏం లేడని చెప్పేసి మొదలుపెట్టాను. అక్కడో ఇక్కడో చచ్చినాక ఎక్కడో మానవుడు కోతి నుంచి వచ్చాడు, డార్విన్ చెప్పిందే రైట్ అని చెప్పేసి దేవుడు లేడు అని ఎప్పుడైతే నేను చెప్పడం మొదలుపెట్టానో నా జీవితం ఒక వేరే రూట్ తీసేసుకునింది. అంతవరకు నేను తప్పు చేసేవాడిని. తప్పు చేసిన తర్వాత నాకు బాధ అనిపించేది. రాత్రి తప్పు చేస్తాను, పొద్దున్న లేస్తేనే బాధ అనిపిస్తుంది. అయ్యో రాత్రి అట్లా చేయకూడదు అనిపిస్తుంది. కాబట్టి సరే పోన్లే, గుడికి పోయి ఏం చేస్తాను, టెంపుల్కి పోయి ఈరోజు 108 తీస్తాను. 108 సార్లు ఏం చేస్తాను, ఏమంటారు దాన్ని, ఇది గుంజీలు తీస్తానని చెప్పేసి. లేకపోతే 2 కొబ్బరికాయలు ఎక్కువ కొడతానులే. 2 కొబ్బరికాయలు, మామూలుగా ఒక కొబ్బరికాయ కొడతాను కదా, రాత్రి బాగా తప్పు చేశాను కదా, 2 కొబ్బరికాయలు ఎక్కువ కొడతాను. లేకపోతే ఎక్కువ ప్రదక్షిణలు తీసేస్తాను. లేకపోతే ఒక రోజంతా గుడిలో ఉండి ఉపవాసం ఉంటాను. ఇట్లా పిచ్చి పిచ్చి పని చేసేదన్నమాట. అంటే ఇటు పాపం చేసినాక గుడికి వెళ్ళి దాన్ని ఏం చేసేవాడిని, ఏమంటారు, బ్యాలెన్స్, దాన్ని సరిపోల్చుకోవడానికి దేవునికి లంచం ఇచ్చేదన్నమాట. అయినా జీవితం మారలేదు. నేను అప్పుడు కాలేజ్ చదువుకోవడానికి బాంబే నుంచి నాందేడ్కి వెళ్ళాను, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోవడానికి. కాలేజీలో చదివేవాడిని కాదు. నా పని అంతా రౌడీయిజం. మేము శివసేనలో ఉంటాం. మాకు ఈ ముస్లిమ్స్తో ఫైటింగు, తర్వాత క్రిస్టియన్స్ని కొట్టేది కానీ వాళ్ళతో ఫైటింగ్ ఉండేది. కానీ ఇంకొక మాకు ఫైటింగ్ ఎవరితో అంటే అంబేద్కర్ వాళ్ళు జైభీం అంటారు దాన్ని. ఆ జైభీం అంటారు నాందేడ్లో వాళ్ళని. వాళ్ళతో మాకు చాలా ఫైటింగ్, వాళ్ళతో చాలా కొట్లాటలు జరిగేదన్నమాట. ఆ కొట్లాటల్లో మేము పిచ్చిగా కొట్టుకునే వాళ్ళం. నాకు చాలా బాడీ, ఒక్కొక్కసారి 20 మంది వస్తే కూడా ఫైట్ చేసేది. నేను ఒక్కనే, వాళ్ళు 20 మంది అయినా కూడా కొట్టడం. వాళ్ళు కూడా నన్ను కొడతారు, నాకు కూడా దెబ్బలు తగులుతాయి, నన్ను కూడా ఎక్కడో ఒక చోట పొడిచేస్తారు. అయినా పర్వాలే, వాళ్ళని కొట్టే వస్తానన్నమాట. అలాంటి జీవితం జీవిస్తూ వచ్చినాను. వాళ్ళని చంపాలా, వీళ్ళని చంపాలా, ఎప్పుడూ ఇదే. నా జీవితం అట్లా పూర్తిగా నాశనం అయిపోతుంది. అంతకు ఎప్పుడైతే నేను దేవుడు లేడని చెప్పాను కదా, ఆ తర్వాత ఏమైందంటే నా మనసులో ఆ తప్పు చేశాను కదా అనే ఆ బాధ కూడా పోయింది. తప్పు చేస్తున్నాను కదా అనే కొంచెం స్పర్శ ఉండింది, ఆ స్పర్శ కూడా చచ్చిపోయింది. ఇక ఏమైపోయిందంటే నేను ఒక మనిషి కాదు, నేను ఒక జంతువులాగా జీవించిన, పశువులాగా జీవించిన. నమ్ముతారో నమ్మరు కానీ 6 నెలలు ఎప్పుడు నోరు బ్రష్ చేసింది లేదు. 6 months పళ్ళు కూడా తోమను. నేను ఎవరైనా అడిగితే షేర్ కవి దాత్ ఘస్తాయి క్యా అనేది, పులులు ఎప్పుడయ్యా బ్రష్ చేస్తాయంటే అని. బట్టలు మారేది లేదు, 6 నెలలు వేసుకునేది తీసి పారేసేది అంతే, బట్టలు మారేది లేదు. అంత భయంకరమైన జీవించిన, పెద్ద జుట్టు పెట్టుకొని గడ్డం పెట్టుకొని పిచ్చోడ్లాగా జీవించేవాడిని. మా అమ్మ నాన్న అంతా బాధపడేది. నేను ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. మా నాన్నకు నాకు ఎప్పుడు గొడవ, ఎందుకంటే నా లైఫ్ రాంగ్. మా నాన్న ఏమో నన్ను దిద్దాలా అని ట్రై చేసేవాడు. నేను ఎక్కడ దిద్దుబాటు ఒప్పుకుంటాను. నాన్నను కొట్టిన అంత మూర్ఖుణ్ణి, అంత దుర్మార్గుని అంటే మా నాన్న మీద చెయ్యేసుకొని మా నాన్నని కొట్టాను. ఎంత చెడ్డ మాటలు తిట్టాను మా నాన్నని. ఇంట్లో నుంచి గెట్ అవుట్ అంటే నీ వద్దు, నీ ఇల్లు వద్దు అని చెప్పేసి మా నాన్న బ్రతికుండగానే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాను. 3 నెలల తర్వాత నాన్ననే చేతులు జోడించి, వద్దురా బాబు, రాయా బాబు, మీ అమ్మ కలవరిస్తుందిరా, రా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవాడు. ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటే 91వ సంవత్సరంలో మా నాన్నగారు యాక్సిడెంట్ అయింది. ఆయన తలకు దెబ్బ తగిలింది.
ఆయన కోమాలో వెళ్ళిపోయినాడు. అప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళు చెప్పారు, ఇట్లా మీ నాన్నకు బాగలేదు, వెంటనే రావాలంటే నేను మళ్ళా నాందేడ్ నుంచి బాంబేకి వచ్చాను. నేనే అనుకున్నాను, నాకు అర్థమైపోయింది నాన్న బాగలేదు, యాక్సిడెంట్ అయిందంటే నేను అనుకున్నా ఓకే కథం. నేను అనుకున్నాను కథం, పోతాం. ఇప్పుడు పెద్ద ఆస్తి ఉంది మా నాన్నకు. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత మా నాన్న వచ్చి హిందూజాకు పర్సనల్ సెక్రటరీ, ఎస్పీ హిందూజా. మీకు తెలుసో తెలియదు కానీ బోఫోర్స్ గన్ కేసులో వాళ్ళు బాగా డబ్బులు సంపాదించినారు. వాళ్ళ డబ్బులు మా ఇంట్లో ఉండేది. వాళ్ళ డబ్బులు మా నాన్న తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రేడు పడుతుందని తెలిస్తే ఆ డబ్బులంతా తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టారు. ఆ డబ్బుల్లో దొంగతనం చేసిన దొంగని నేను. ఆ డబ్బుల్లో నుంచి దొంగతనం చేసిన దొంగని నేను, అలాంటి వ్యక్తిని. అప్పుడు బాగా పైసలు ఉంది మా ఇంట్లో పైసలు బాగుంది. ఆస్తి అమ్మేస్తాం, నాకు కనీసం 10-20 లక్షలు వస్తాయి, హ్యాపీగా జీవిస్తాను. 28 lakhs అంటే అప్పుడు చాలా గ్రేట్. 90వ సంవత్సరం 1991-92లో చాలా గ్రేట్ టాప్. అబ్బో అనుకున్నాను. అయితే అది నా జీవితానికి మార్పు వచ్చే సమయం వచ్చింది. మా నాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను రాత్రిపూట వెళ్తాను, పగలు వెళ్ళను. పొద్దున్న నుంచి నాకు అలవాటు, త్రాగాల, ఫ్రెండ్స్తో తిరగాల. రాత్రి సినిమా చూస్తాను. 9 to 12 అంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. మ్యాట్నీ అంటే ఫస్ట్, అది మీకు సరిగా తెలియదు. చూసావా? చూశాడంట, భయపడదులే. లాస్ట్ షో అంటారు ఎందుగా 9 to 12 రాత్రి అది చూసేసి ఫ్రెండ్స్తో బాగా డ్రింక్ చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాడిని. డిసెంబర్ దాటింది, జనవరి 92వ సంవత్సరం వచ్చింది. మా నాన్న అర్ధరాత్రిలో కోమాలో కేకలేసేవాడు, అయ్యో అయ్యో ఆనందం రక్షించుము, నపుంసకులు నన్ను పట్టుకొని అగ్నిలో పడేస్తున్నారు. మా నాన్నని కదిలిస్తే కదలడు, కోమాలో ఉన్నాడు. డాక్టర్స్ని పిలిస్తే ఇదేమో మాకు అర్థం కావట్లేదు, హీఈస్ హాలుసినేటింగ్ అనేవాళ్ళు. హాలుసినేటింగ్ అంటే అది ఒకలాగా ఆయన మెదడులో ఏదో అట్లా జరుగుతూ ఉంది, మేమేం చేయలేమని చెప్పేసి. ఈజ్ హాలుసినేటింగ్ అంట. ఆయనకు అట్లా కళలు వస్తున్నాయి అనేవారు. నాకు భయమైంది. ఎందుకు నా పేరు పిలుస్తాడు, అమ్మ పేరు పిలవాడు, వాళ్ళ అన్నల పేరు పిలవాడు, వాళ్ళ తమ్ముని పేరు పిలవాడు, మా అక్క పేరు లేదు, మా అన్న పేరు లేదు, నన్నే పిలుస్తాడా, ఆనంద్ ఆనంద్ అంటాడు. నా ఇంట్లో ఆనంద్ అని ముద్దుగా పిలిచేవారు. నా పూర్తి పేరు నడువిల్ మడం విశ్వనాథ అనంతనారాయణ శర్మ రామస్వామి అయ్యర్. ఇంట్లో మాత్రం ఆనంద్ అని పిలుస్తారు. అది ఇంకా ముద్దుగా ఏం పిలుస్తారంటే ఆండు అంటారు, నన్ను ఆండు అంటారు. అట్లా ముద్దు పేరు అనమాట. నేను చాలా బాధపడ్డాను, ఎందుకు మా నాన్న నా పేరు పిలుస్తాడు, నేనేం చేస్తాను, నాకెక్కడ తెలుసు, ఈ అగ్నిలో పడేస్తే నేనేం చేయాలి, ఆయన అగ్ని పడేస్తే. ఇది ఆలోచిస్తూ ఉండగా నాలో భయం వచ్చింది. ఏమనంటే మా నాన్న చనిపోతాడు, ఆయనకు తెలుస్తుంది, ఆయనకు కనబడుతుంది, ఆయనను అగ్నిలో వేస్తారని. సరే నాన్న పోతే పోయాడు, నేను ఎక్కడ పోతాను, నేను కూడా చచ్చిపోతాను. ఎందుకంటే నాకు తెలుసు, నాకు చాలా ఏమంటారు దుష్మనులు అంటే శత్రువులు ఉన్నారు, పొంచుకొని ఉన్నారు నన్ను చంపాలని. ఎందుకంటే నేను అంతమందికి కీడు చేశాను, నన్ను చంపాలని చాలామంది. నేను ఎప్పుడు కూడా నా 2 కాళ్ళలో షూస్ వేసుకున్న తర్వాత ఆ షూ సాక్స్లో 2 ఇంత పెద్ద కత్తులు ఉండేది ఎప్పుడు. దాన్ని మేము గుప్తి అంటాం, మీరేమంటారు తెలియదు కానీ అది గురుద్వారాలో దొరుకుతుంది. ఇట్లా పైప్ లాగా ఉంటుంది, పైప్ లోపల ఇంత పెద్ద కత్తి ఉంటుంది. ఇట్లా ఇక్కడి నుంచి వేస్తే అక్కడి నుంచి బయటకు వస్తుంది, అంత పెద్ద కత్తి ఉంటుంది. అది 2 పెట్టుకొని నడిచేవాడిని. ఎందుకంటే భయం, ఎవరో నన్ను చంపేస్తారు అని. ఎప్పుడూ ఇదే భయం. నేను చస్తే ఎక్కడ పోతాను, నరకానికే పోతాను. ఎందుకంటే నేను చేసిన కార్యాలన్నీ చెడ్డవి కార్యాలు. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, చెడ్డమాటలు. ఎవరితో అయినా సరే, అమ్మతో, నాయనతో, అక్కతో, అన్నతో, ఎవరితో నాకు సరిగా లేదు. నా ఫ్రెండ్స్ కూడా నాకు భయపడేవారు. ఎందుకంటే వీడు తాగేస్తే ఏమైనా చేస్తాడు, వీడు ఇంత డర్టీ ఫెలో, వీడు మమ్మల్ని హోమోసెక్షువల్ అయినా చేసేస్తాడు, అంత భయపడేవాళ్ళు వాళ్ళు. నేను తాగేస్తే వాళ్ళకి అంత భయం అనిపించేది, వీడు హోమోసెక్షువల్ అనేది. అంత 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 నీచమైన జీవితం జీవిస్తూ వచ్చాను, భయపడేవాళ్ళు. ఇక ఎవరు నన్ను చంపుతారని నా భయం వచ్చింది. నానా పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉంది. 2 రోజు 3 రోజుకి అరుస్తాడు, నేను ఉన్నప్పుడే అరుస్తాడు, ఎందుకో తెలియదు. నేను అక్కడ హాస్పిటల్కి పోయి అర్ధరాత్రి పోతాను, నేను అర్ధరాత్రి అరుస్తాడు మా నాయన. నాకు భయం ఎక్కువైపోయింది. జనవరి దాటింది,
ఫిబ్రవరి దాటింది, మార్చి నెల వచ్చింది. మార్చి నెలలో మా ఏమంటారు చిన్నాయన పెద్దనాయన వీళ్ళందరూ మా మీద ఒత్తిడి చేశారు. నా మీద మా అన్న మీద ఒత్తిడి చేసి, మీరిద్దరు కూడా మా బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలేశారు, అందుకే దేవుళ్ళ కోపం వచ్చింది, మీ నాన్న పరిస్థితులు అయింది, మళ్ళీ ఆచారాలు మొదలు పెట్టండి అని. నాకు లేదు అప్పటికి. ఏంటిది? జంజం పీకేశాను నేను, జంజం తీసేసిన. మళ్ళా జంజం వేయించారు వాళ్ళు. మళ్ళా జంజం వేయించి మళ్ళా పూజలు పునస్కారాలు యజ్ఞాలు అన్నీ చేసినాం. మా నాన్న ఏం బాగా కాలే. అప్పుడు నాకు నేనే ఒక ఆలోచన వచ్చింది, ఎట్లయినా సత్యం తెలుసుకోవాలి, ఎట్లయినా సత్యం తెలుసుకోవాలి. ఏదో దేవుడు ఉంటాడు కదా, ఇప్పుడు నరకం ఉంది అని మా నాన్నకు తెలుస్తూ ఉంటే ఆ నరకం నుండి తప్పించేవాడు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి నేనే సత్యాన్వేషణ మొదలుపెట్టాను. కనుక్కోవాలా, తెలుసుకోవాలా. నేను ఎక్కడ పోవాలో తెలియదు. మా ఇంట్లో గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు, ఉపనిషదాలు, వేదాలు, రామాయణ, మహాభారత, గీత ఇవన్నీ మా దగ్గర ఫుల్గా ఉంటాయి. అవే తీసుకొని కూర్చున్నాను. ఒకటి చదివాను, ఇది లేదు, ఒకటి చదివాను, అది లేదు. ఇక్కడ నేను ఒకరోజు మార్చి నెల 15వ తారీఖు రోజంతా ఎక్కడ పోకుండా తలుపు వేసుకొని ఆ రోజు చదువుతా ఉన్నాను ఉపనిషదం. అప్పుడు చాందన్యం అనే ఒక ఉపనిషదం చదువుతున్నాను. అందులో 63వ అధ్యాయంలో ఒక శ్లోక ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతం గమయ. అంటే అది ఒక ప్రార్థన, అది ఒక ప్రవచన. ఏమంటే అసత్యం నుండి సత్యంలోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి నిత్యాన్ని జీవంలోనికి నన్ను నడిపించు. దాని కింద 3 ఓములు వస్తాయి. ఓం 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 అని చెప్తారు. ఈ ఓం అంటే చాలామందికి తెలియదు. ఓం అంటే వాక్యము. ఓం మీన్స్ ద వర్డ్ ఈజ్ గాడ్. వాక్యమే దేవుడు అనే అర్థం ఓం అంటే. నాకు తెలియదు అప్పుడు. నేను ఓం 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 అని చెప్పుకున్నాను, కానీ అర్థం కాలేదు. కింద చూస్తే దానికి ఒక ఏమంటారు, మనకు కమెంటరీ రాస్తారు కదా, బైబిల్ కమెంటరీ ఉంటుంది కదా, అట్లనే ఉపనిషత్తులో కూడా కమెంటరీస్ ఉంటుంది. ఆ కమెంటరీలో ఏం రాశారంటే, ఈ పైన రాసిన శ్లోకాన్ని, ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కలియుగములో ఒక వ్యక్తి వస్తాడు. ఆయన పేరు సనత్ కుమార. ఆయన వచ్చి ప్రజల ఆత్మలను ఇద్దరి నుండి అద్దరికి తీసుకెళ్తాడు. ఎవరబ్బాయినా? ఇన్ని దేవుళ్ళు ఉన్నారు మాకు. సామాన్యంగా అంటారు కదా, ముక్కోటి దేవుళ్ళు అంటారు. అది వేరే, దాని అర్థమే వేరే. బట్ మాకు 100 దేవుళ్ళు ఉన్నారు. ఇన్ని గుడి, ఇంత దేవుళ్ళు, అన్ని పూజలు చేసేవాళ్ళం. అయితే ఆ రాత్రి పగలైపోయింది, రాత్రి నేను చదువుతున్నాను దాన్ని. ఎవరబ్బాయి సనత్ కుమార అంటే, ఎవరబ్బా సనత్ కుమార? సనత్ అంటే నిత్యుడగు, కుమార అంటే దేవుని కుమారుడు. నిత్యుడగు దేవుని కుమారుడు ఈ గ్రంథంలో ఉన్నాడని నాకు తెలియలే. నేను మా గురువారికి రాశాను. శంకరాచార్య గారు మా గురువు, ఆయనకు లెటర్ రాశాను. ఈ శరత్ కుమార ఎవరో నాకు చెప్పండి, నేను వెళ్ళి పూజ చేస్తాను, నాకు ఆయన మోక్షం ఇవ్వాలా అని. అప్పుడు వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. మాకు మ్యాగజైన్ వస్తాయి ప్రతి వారము. మఠం అని, దాన్ని కృష్ణమఠం అంటారు, ఉడిపిలో ఉంటుంది కృష్ణమఠం. శంకరాచార్య గారి నుంచి మాకు ఉత్తరం వచ్చింది. ఏం ఉత్తరం రాశారంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు మేము కనుక్కుంటే సనత్ కుమార ఎవరో మాకు ఏమంటారు ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. బట్ ఏమంటారు వి అజ్యూమ్, మేము అనుకునేది ఏమనగా శివుని యొక్క 2వ కుమారుడు, అంటే ఆయన మా దగ్గర కార్తీక్ అంటారు, కార్తీకేయుడు ఆయనే ఉండొచ్చు. మురుగన్, కార్తీకేయుడు అంటారు, మురుగన్ అంటారు. మీకు తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి ఆయనే సనత్ కుమార కావచ్చు. పళనికి వెళ్ళి అక్కడ నువ్వు పూజ చేసుకోమన్నాడు, రాశాడు ఆయన. నాకు అది ఏం అంటే సాటిస్ఫై కాలే. ఎందుకు సాటిస్ఫై కావాలంటే, ఆ పళని పెద్ద కొండ, ఆ కొండ మీద మురుగన్ కోవిల్ అంటే గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది అక్కడ. కింద మా అత్త మామకు పెద్ద హోటల్. నేను చెప్పాను కదా, మా వాళ్ళు హోటల్ వాళ్ళనమాట. వాళ్ళకి పెద్ద హోటల్. ఎండాకాలం సెలవులు వస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం. 2 నెలల 3 నెలల ఫ్రీ స్టే, ఫ్రీ కానా, ఫ్రీగా ఉంటాము, ఫ్రీగా తింటాము. అప్పుడు ఈ పళని గుడిలో ఒక ఏమంటారు, మామూలుగా మనం పూజలు వేరే చోట వేరే పూజలు చేస్తారు కదా. ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ ఎట్లా ఉంటుందంటే, సూర్యుడు ఉదయించక ముందు కొండ ఎక్కాల. సూర్యుడు ఉదయించక ముందు ఇంట్లో స్నానం చేసి, లేకపోతే దారిలో ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో స్నానం చేసి కొండ ఎక్కాల.
సూర్యుడు ఉదయించక ముందే గుడి లోపలికి వెళ్ళిపోవాలా. గుడి లోపలికి వెళ్తే పెద్ద తొట్టి ఉంటుంది, ఆ తొట్టిలో దిగాల. ఓన్లీ బ్రహ్మచారి స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు ఆ గుడి లోపలికి పోవడానికి వీళ్ళు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? ఆయన బ్రహ్మచారి. అలాగా ఆ గుడిలో ఆ తొట్టిలో దిగాల. ఆ తొట్టిలో దిగేటప్పుడు ఒక్క అడ్డగుడ్డ మాత్రం ఉంటుంది. అడ్డగుడ్డ అంటే ఒక చిన్న లంగోటు ఉంటుంది. మాకు ఒక లంగోటు కట్టుకొని అందులో దిగాల. సూర్యుడు అస్తమించేంత వరకు ఆ గుంటలో ఉండాల. ఆ పెద్ద తొట్టిలో ఉండాల. ఏం చేయాలి? అక్కడ 15-20 మంది యవనస్తులు ఉంటాం. అక్కడ సైడ్లో రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని కాళ్ళతో తొక్కుతూ ఉంటాం. ఆ గుడికి వచ్చే ప్రసాదాలు, అట్టిపండ్లు, తర్వాత యాపిల్ పండ్లు అన్నీ ఆ తొట్టిలో తీసుకొచ్చేస్తారు. వాటన్నిటిని కూడా కాళ్ళతో తొక్కుతాం. తొక్కి రోజంతా తొక్కిన తర్వాత దాన్ని తీసి సీసాల్లో వేసి జనాలకి ఇస్తారు. దాన్ని పంచామృతం అంటారు. మీరు నవ్వుతారు, కానీ సత్యం ఏమంటే అది తెచ్చుకొని ఇంట్లో పెడితే నెలల తరబడి దానికి బూజు పట్టదు. అంటే ఆ దేవుడు గొప్పవాడా? కాదు. ఆ దేవుడు గొప్పవాడు కాదు. మా చెమట దాంట్లో కారుతుంది. కాబట్టి 20 మంది యవనస్తులు రోజంతా తొక్కుతూ ఉంటే ఆ గది లోపల ఆ గుంతలో ఆ చెమట పోయి ఏం చేస్తుందంటే అది పాడు కాకుండా దాన్ని భద్రం చేస్తుంది. ఇట్లా చేసినాం. అప్పుడు నాకు అనిపించింది, ఈ సుబ్రహ్మణ్య స్వామి సనత్ కుమారా కాదు. ఇంకా నాకు బాగా బాధ అనిపించింది. అయితే నాకు దారే లేదా, నాకు రాస్తానే లేదే అని చెప్పేసి బాగా తాగేవాడిని. ఎంత తాగినా కానీ మత్తెక్కదు. నాకు తాగినాక మత్తెక్కకపోతే ఇంజక్షన్ వేసుకునేది. డ్రగ్స్ తీసుకొని ఇంజక్షన్ వేసుకునేది. తర్వాత అది గాంజా అంటారు, చరస్ అంటారు, అవన్నీ పీల్చుకునేది. ఎందుకంటే మత్తు కావాలా, ఈ బాధ మర్చిపోవాలా, మా నాన్న చనిపోతున్నాడని బాధ మర్చిపోవాలా, మా నాన్న నరకానికి వెళ్తున్నాడని బాధ మర్చిపోవాలని చెప్పేసి. అయినా మరవలేకున్నాను. మార్చి నెల దాటిపోయి ఏప్రిల్ నెల 1వ తారీఖు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సాయంత్రం 6 గంటల తర్వాత ఇలా బస్సులో వెళ్తూ ఉంటే రోడ్ సైడ్లో చూస్తే పెద్ద బ్యానర్ చూశాను. ఏమంటే, జీవజలములు సువార్త సభలు రండి, యేసు ప్రభు వారిని అంగీకరించండి, రక్షణ పొందండి, ఆశీర్వదించబడండి అని చెప్పి పెద్ద బ్యానర్ వేశారు. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఇంకొక మాట క్షమించాలా, అదే అడావుడిలో మిస్ అయిపోతాను. ఈ మార్చి నెలలోనే ఒకరోజు నేను రాత్రి హాస్పిటల్కి వెళ్ళాను. రాత్రి ఇంచుమించు 1 గంటకి హాస్పిటల్కి వెళ్తే మా నాన్న గదిలో పోయి చూశాను. అంత బాగున్నాడా లేదా, బాగున్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పేసి. సరే అని చెప్పేసి దాటుతూ ఉంటే అక్కడ ఒక ఒక కాగితం దొరికింది. మా నాన్న మెడిసిన్ టేబుల్ మీద ఐసీయూ లోపల ఒక పేపర్ ఉంది. పేపర్ తీసి చూస్తే రిపోర్ట్ అనుకున్నాను. అది రిపోర్ట్ కాదు, మెడిసిన్ లిస్ట్ కాదు. తీరా చూస్తే అది పత్రిక ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అని రాసింది. కోపం వచ్చింది, నలిపి అక్కడే పడేసి బయటికి వెళ్ళిపోయినాను. 2:30కి మత్తు దిగిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే అయ్యో ఐసీయూ కదా, ఏం చేయకూడదు, మనం చెత్త పడేయకూడదు. అంత కామన్ సెన్స్ ఉంది. ఐసీయూలో చెత్త పడేయకూడదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆ చెత్త తీసి బయట పడేస్తామని చెప్పేసి నేను నలిపిన పేపర్ తీసి బయటికి వెళ్ళి పడేయకముందు చదువుతాం, ఏమవుతుంది, పడేసేదే కదా, చదివి పడేస్తాం. చదవడానికి ఓపెన్ చేస్తే ఆ పత్రిక అంతా చదువుతా ఉంటే నాకు అర్థం కాలే. ఎందుకంటే కన్యకకు పుట్టాడంట. అది కామన్ సెన్స్లో ఏమవుతుంది, లాజిక్లో అర్థం కాదు. కన్యకకు ఎట్లా పుడతాడు? నా మనసు ఏమంటుంది, ఎక్కడో పోయి వ్యభిచరించి ఉంటుంది, పుడితే కన్యకకు పుడతారంటారు అని నేను ఆలోచన. ఎందుకంటే నేను వ్యభిచారిని, ఒక వ్యభిచారికి వ్యభిచారపు తలంపులే వస్తాయి, జ్ఞాపకం ఉంచుకొని. తర్వాత ఆయన అద్భుతాలు చేశాడంట. కుంటివారికి కాలు ఇచ్చాడంట, మూగవారికి మాటలు ఇచ్చాడంట, గుడివారికి చూపించాడంట, చెవిటివారు విన్నారంట. ఇవన్నీ అద్భుతాలు చేశారని, అబ్బా ఇది బాగుంది అనుకున్నాను. ఈయన చేసినట్టు మా బాబా కూడా చేస్తాడు, మా సాయిబాబా. మీకు ఆంధ్ర వారికి ఎవరికి పుట్టపర్తి సాయిబాబా, మాకు పుట్టపర్తి కాదు, మాకు షిరిడి సాయిబాబా. మేము బాంబే కదా, నాసిక్ దగ్గర ఉంటుంది షిరిడి సాయిబాబా, పెద్ద టెంపుల్ ఉంటుంది ఆయనది. మేము చిన్న వయసు నుంచి చిన్న పిల్లలం, అంటే ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా,
ఆ వయసు నుంచి మా మామ వాళ్ళతో, మా చిన్నాయన వాళ్ళతో మేము షిరిడికి వెళ్తాం. షిరిడికి వెళ్ళినప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఈ మధ్యలో తాళాలు పోయినాయి, తాళాలు కొట్టట్లే ఎవరు. మాకు చిన్న కాదు పెద్ద తాళాలు, చిన్న పిల్లలం కానీ పెద్ద పెద్ద తాళాలు కొట్టేవాళ్ళం. పెద్ద తాళాలు అంటారు దాన్ని, హిందీ మే ఝాంజ్ బోల్తే, హిందీలో ఝాంజ్ అంటారు దాన్ని. పెద్ద తాళాలు కొట్టి రాత్రంతా దర్బార్ ఉంటుంది, షిరిడి బాబాకా దర్బార్ అంటారు. అక్కడ పాట పాడేది, షిరిడి వాలే సాయి బాబా ఆయా హే తేరే దర్పే సవారి అని చెప్పి గట్టిగా పాడేవాళ్ళం. మేము అలా పాడుతూ ఉంటే కుంటి వాళ్ళు లేస్తారు, మూగవాళ్ళు మాట్లాడతారు, మూగవాళ్ళు పాడతారు, గుడ్డివారు చూస్తారు. చిన్న వయసు నుంచి కళ్ళారా చూసాం మేము. నాటకం కాదు, నిజంగానే జరిగేది. స్వస్థతలు జరుగుతాయి, జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే చెప్తాను, స్వస్థతలు రక్షణకు సూచకం కాదు, స్వస్థతలు రక్షణకు ఆనవాలు కాదండి. దయ్యాలు కూడా స్వస్థపరుస్తాయి, జాగ్రత్త. మేము చూసాం, దయ్యాలకు కూడా నీ రోగాన్ని బాగు చేసే స్వస్థపరిచే శక్తి ఉంది. మేము షిరిడీలో చూసాం చిన్న వయసు నుంచి. అప్పుడు నేను అనుకున్నాను, మీరా బాబా భీ కర్తా హై, ఏ క్యా బడీ బాత్ హై. ఈయన కూడా ఒక బాబా అనుకున్నాను, ఈయన కూడా ఒక, ఎందుకంటే యేసుప్రభు బొమ్మ చూసాం కదా, గడ్డం ఉంటుంది, జుట్టు ఉంటుంది. గడ్డము జుట్టు ఉండటాన్ని ఏమనంటారు? బాబా అంటారు. నేను కూడా అట్టనే బతికేది, నాకు కూడా జుట్టు గడ్డం ఫుల్ బాబా. హెబ్రోన్కి వచ్చినప్పుడు కూడా గడ్డంతో వచ్చాను, అబ్రాహాం తెలిసి ఉంటుంది. హెబ్రోన్కి వచ్చినాక గడ్డం తీశాను. ఫస్ట్ గడ్డం తీసినాక చాలా రోజుకు అరవిందం అంకుల్ గారి మెసేజ్ విని మీసం తీశాను. అంతవరకు మీసం తిప్పేదనమాట. అరవిందం అంకుల్ మెసేజ్ విన్నాకనే నేను మీసాలు తీశాను. ఒకరోజు మెసేజ్ ఇచ్చాడు, మీసాలు ఉంటాయి కానీ రోషాలు ఉండవన్నాడు. అప్పుడు అన్నాను, నిజంగానే రోషం లేదురా బాబు, తీసేసినాను. అంటే ఆయన మా బాబా కూడా చేస్తారనుకున్నాను. తర్వాత ఏమేమో రాశారు, ఆయనను చంపేశారంటే. నేను మామూలే, ఎవరైనా ఈ లోకంలో మంచిగా చేయాలనుకుంటే ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకు మాకు తెలుసు కదా, గాంధీజీ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే గోడ్సే చంపేశాడు, ఇందిరాగాంధీ ఇది అనుకుంటే ఆమెను చంపేశారు. ఎవరిని వాళ్ళు చంపేస్తారు. మామూలే చంపడం, మంచి వాళ్ళని చంపేస్తారులే అని చెప్పేసి. అయితే ఆ పత్రిక అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక మాట రాశారు అడ్రస్ దగ్గర, నువ్వు యేసు, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ హెల్. నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే, విశ్వసిస్తే నిన్ను నరకం నుండి రక్షిస్తాడు. ఆ మాట నాకు తాకింది. అప్పటి నుంచి యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలని ఒక తపన. కానీ నేను చర్చికి పోను. ఎందుకు? నేను బ్రాహ్మణ్, నేను చర్చికి ఎట్లా పోతాను? నేను శివసేన వాడు, నేనెట్లా చర్చికి వెళ్ళాలా? వాళ్ళు మాకు పక్కా ఎనిమీస్. మా దేశాన్ని దోచుకున్నారు, మా దేశాన్ని పాడు చేశారు, మా దేశాన్ని ఏమంటారు నష్టం చేశారు అని చెప్పేసి మాకు అదే నేర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు, దోచుకున్నారు, వాళ్ళు వచ్చారు, దోచుకున్నారు అన్నీ. అందుకే ముగల్స్ వచ్చారు, దోచుకున్నారు, మా కోహినూరు తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు. అప్పటి నుంచి మా తలకాయలు ఉండేది మేము పోయి కోహినూరు తెస్తామని, అలాంటి ఆలోచన ఉండేది. కాబట్టి వద్దు నాకు, నేను చర్చికి మాత్రం వెళ్ళను. ఆ రోజు ఆ బ్యానర్ చదివినాను, ఏప్రిల్ 1 అనుకున్నాను, అరే ఇది మంచి ఛాన్స్ ఉంది, పోయి చూద్దాంలే యేసు ప్రభు గురించి. మళ్ళీ అనుకున్నా, మనకెందుకులే, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు పోయి తాగాలా, తినాలా, సినిమాకి పోవాలా, ఫ్రెండ్స్ కావాలా, సువార్తకి వెళ్ళాలా, మీటింగ్కి వెళ్ళాలా. నేను ఫ్రెండ్స్ ఎన్నుకున్నాను, వెళ్ళిపోయినాను. ఫ్రెండ్స్తో పోయినాను, తిరిగినాను, తాగినాము, సినిమా చూశాను, రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయినాను. మరుసటి రోజు ఏప్రిల్ 2, 1992 ఏప్రిల్ 2వ తారీఖు మళ్ళీ అదే దారిలో పోతున్నాను. అదే బ్యానర్ దాటాను. ఆ బ్యానర్ దాటిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఎవరో నా పక్కన వచ్చారు, కనబడతలేరు, నా చేయి పట్టుకున్నాడు. ఆ మరుసటి బస్ స్టాప్లో నన్ను దించాడు. నా పక్కన ఎవరు లేరు, కానీ ఎవరో నా చేయి పట్టుకున్నారు. నా చేయి పట్టుకొని నన్ను దించి నడిపించుకొని నేరుగా ఆ సువార్త కూడిక జరిగే స్థలానికి తీసుకెళ్ళాడు. ఆ స్థలం ఏమంటే ఒక డాన్ బాస్కో స్కూల్ ప్లే గ్రౌండ్ అంతే కదా. ఆ డాన్ బాస్కో స్కూల్ ప్లే గ్రౌండ్లో పెద్ద స్టేజ్ పెట్టి వేల మంది కూర్చున్నారు. ఇంచుమించు 15,000 మంది కూర్చున్నారు ఆడ. బాంబే అంటే అది మామూలు కాదు, బాంబే అంటే మహాసముద్రం, జనాల సముద్రం అండి అది. నేను రక్షించబడిన తర్వాత బాంబే వీటీ స్టేషన్, ఇప్పుడు సిఎస్టీ అయింది. నేను రక్షించబడిన తర్వాత బాంబే వీటీ స్టేషన్లో రోజుకు 1,00,000 పత్రిక పంచేది. డైలీ 1,00,000 ట్రాక్ట్స్.
డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. అంత జనం అక్కడ. చీమలు పుట్టల నుంచి బయటకు వస్తాయి కదా, అట్లా మనుషులు కనబడతారు రైల్వే స్టేషన్లో మీకు. అట్లా ఉంటుంది, ఏమంటారు దాన్ని, భీడు అంటే అంత ఆ గర్దీ అట్లా ఉంటుంది. అంతమందిని చూస్తే నాకు ఇంకా భయం అనిపించింది. నేనేమనుకున్నానంటే ఏదో ఏమంటారు మరియమ్మ బొమ్మ ఉంటుంది, యేసుప్రభు వారే బొమ్మ ఉంటుంది, కోబత్తి పెడతారు కదా, కోబత్తి పెట్టి ఇట్లా అనుకొని మనం కూడా వెళ్ళిపోవచ్చాను. అక్కడ బొమ్మ లేదు, ఏమి లేదు. నేను భయపడి వెనకాల పోయి కూర్చొని, ఇప్పుడు చూడండి మనకు హాల్ వరకు లైట్ ఉంది, హాల్ బయట లైట్ లేదు. ఆ రోడ్ సైడ్లో చెట్లు ఉన్నాయి కదా, అట్లా చెట్లు దగ్గర పోయి ఒక చైర్ ఎత్తుకుపోయి కూర్చున్నాను. ఆడపోయి కూర్చొని చూస్తూ ఉన్నాను జనాలు ఏం చేస్తారు. వాళ్ళంతా గిటార్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని జాంగ్ 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 పాటలు పాడుతున్నారు. నాకేం నచ్చలే, ఎందుకంటే మాకు కర్ణాటిక్ మ్యూజిక్, మా ఇంట్లో మేము కర్ణాటిక్ మ్యూజిక్. మా అమ్మ వీణ వాయిస్తుంది, మా అన్న మృదంగం వేస్తాడు, నేను వయలిన్ వాయిస్తాను. చిన్నప్పటి నుంచి మేమంతా పాట కచేరీ ఇంట్లోనే పెడతాం. మా ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియోలో వచ్చేది. ప్రతి పెళ్ళికి మేము పాట పాడతాం. పెళ్ళిలో మాకు స్పెషల్ ఏమంటారు పిలవనంపు ఉంటుంది. స్పెషల్ మాకు ఏమంటారు దాన్ని దక్షిణేస్తారు పాట పాడినందుకు. ఆ దేవుళ్ళ పాటలు అంటే సినిమా పాటలు కాదు, మేము ఎప్పుడు సినిమా పాటలు కాదు, దేవుళ్ళ పాటలు పాడేది ఎప్పుడు. కాబట్టి ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అలవాటు కాబట్టి ఈ గిటార్ మ్యూజిక్ తర్వాత వాళ్ళ వెస్టర్న్ మ్యూజిక్ నాకు ఇష్టం కాలే. వాళ్ళు పాటలు కూడా పాడుతున్నారు, అయితే నాకు నచ్చలేదు అది. అయినా నేను దూరం కూర్చొని ఆ స్టేజ్ వెనకాల చూస్తున్నాను. ఇట్లా వాక్యం ఉంది కదా, పెద్ద వాక్యం రాశారు, టుడే ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ హార్డెన్ నాట్ యువర్ హార్ట్స్ అని. నేడు నీవు దేవుని స్వరం వినినలా నీ హృదయం కఠినపరచుకోదని పెద్ద వాక్యం రాశారు. ఆ వాక్యం చదువుతా ఉన్నాను. ఒకసారి చదివినాను, 2 సార్లు చదివినాను, 3 సార్లు చదివినాను, 4 సార్లు చదివినాను, 10 సార్లు చదివినాను, 100 సార్లు చదివినాను. ఆ వాక్యం ఏంది బా ఇది, ఈ క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు మాట్లాడతాడా? వాయిస్ ఆఫ్ గాడ్ అంది అక్కడే, వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్ అంటే క్రిస్టియన్స్ దేవుడు మాట్లాడతాడా? మా దేవుడు ఎప్పుడు మాట్లాడలే. మాకు ఇంట్లో గుడి ఉంది, ఇంట్లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా విగ్రహాలు. సెపరేట్గా ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో టెంపుల్ ఉంటుంది. ఈ రోజు కూడా ఉంది ఆ టెంపుల్ మా ఇంట్లో. ఈ రోజు కూడా మా ఇంట్లో ఆ టెంపుల్ ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు కూడా చేస్తుంది అవన్నీ, ఇప్పుడు కూడా ఆ టెంపుల్ అన్నీ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ బాధ్యత నాది, టెంపుల్ బాధ్యత నాదనమాట. అక్కడ దేవుళ్ళకు అది అమావాస్య తర్వాత పూర్ణిమ వస్తుంది కదా, ఫుల్ మూన్ అంటారు. ఫుల్ మూన్ని పూర్ణిమ అంటారా? ఆ పూర్ణిమ రోజు దేవుళ్ళకు స్నానం చేయించాలి. దేవుళ్ళకు, ఎందుకంటే అమావాస్య వచ్చినప్పుడు దేవుళ్ళు అపవిత్రమవుతాయి అంటారు. దేవుళ్ళు అపవిత్రమవుతాయి, వాటికి స్నానాలు చేయించాలి. అప్పుడు ఏమంటారు గాడ్ అండ్ గాడెస్, అది తెలుగులో ఎట్లా అంటారా, దేవులు దేవత, ఆడది దేవత అంటారా, వాటందరికీ వస్త్రాలు ఇప్పాల. వాటి వస్త్రాలు తీసి వాటికి స్నానాలు చేపించి వాటికి చందనం పూసి వాటికి సింధూరం పూసి వాటికి పాలాభిషేకం చేసి పాలతో వాటిని కడిగిన తర్వాత వాటికి మంచి కొత్త వస్త్రాలు తొడిగించాల. కొత్త వస్త్రాలు తొడిగించి వాటికి నగలు పెట్టాలా, ముక్కు పొడి పెట్టాలా, చౌకమ్మలు పెట్టాలా. చౌకమ్మలు అంటారా? చేతికి ఏమంటారు? గాజులు. చేతికి గాజులు పెట్టాలా, నడికట్టు కట్టాలా, కాళ్ళకు అది రౌండ్గా కాళ్ళకేంట చిల్చిల్ అంటుంది కదా, పట్టీలు కట్టాలా, మట్టీలు తర్వాత రింగ్స్ పెట్టాలా, ఇవన్నీ చేయాలా. నేను ఆ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చదవాలా. మన సిస్టర్స్కి అర్థం కాదు, చెవికి పెట్టుకుంటారు, ముక్కుకు పెట్టుకుంటారు, మెడకు పెట్టుకుంటారు, చేతులకు పెట్టుకుంటారు. వాటికి మంత్రాలు ఉన్నాయి తెలుసా, మంత్రాలు ఉన్నాయి. జాగ్రత్త, ఆ మంత్రాలు నేను చెప్తే మీరు పారిపోతారు. ఆ మంత్రాల అర్థాలు చెప్తే మీరు పారిపోతారు. చెడ్డ అర్థాలు ఉన్నాయి వాటికి. వల్గర్ అంటారు కదా, వల్గర్ మీనింగ్స్ ఉన్నాయి. వాటికి మెడకు గొలుసులు వేయాలా, మెడకు గొలుసులు వేయాలా. వీటన్నిటికీ మంత్రాలు ఉన్నాయి. మా సిస్టర్స్ ఏమో ఏం తెలియకుండా హ్యాపీగా తొడుక్కొని తిరుగుతున్నారు. వీటి సంబంధాలు విగ్రహాలతో ఉన్నాయి. అందుకే యాకోబు ఆదికాండ 35వ అధ్యాయంలో దేవుడు చెవి కమ్మలు తీసేయమంటే విగ్రహాలతో సహా విగ్రహాలు తీసేయమంటే చెవి కమ్మలు కూడా నగలు కూడా తీపిచ్చి ఒక వృక్షం కింద, ఏం వృక్షం అండి, మస్తకి వృక్షం కింద, ఓక్ ట్రీ ఇంగ్లీష్లో ఉంది,
ఓక్ ట్రీ కింద పాతి పెట్టేశాడు. దేవుడు విగ్రహాలు తీయమంటే నగలు కూడా తీశారు. ఎందుకు తెలుసా? యాకోబుకు అప్పుడే తెలుసు రాహేలు ఎత్తుకొచ్చిన విగ్రహంతో పాటు నగలు కూడా అంటుకొని ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మా అక్కలకు, మా తల్లులకు, మా చెల్లెలకు అర్థం కావట్లేదు. అది వాళ్ళు అనుకుంటారు మేమేమో వారికి దుష్మన్. మేము దుష్మన్ కాదండి. మీరు సాతాను ఆనువాలు మీ శరీరం మీద వేసుకొని తిరుగుతూ ఉంటే మీ శరీరం పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఎట్లయితుంది? ఇది సాతాను ఆనువాలు, దయ్యాలకు సంబంధించినది, విగ్రహాలకు సంబంధించినది. అర్థం చేసుకోండి ఒకసారి, దీని గంభీరతను అర్థం చేసుకోండి. నేను అలాగ చేసేటప్పుడు ఏ దేవత చెప్పలే, రే నువ్వు మొగోడరా నా బట్టలు ఎందుకు ఇప్పుతావు? ఒక ఆడ దేవతకు ఒక మొగ ఆయన బట్టలు ఇప్పుతావు అంటే గమ్మునుంటుందా? గమ్మునుంది. అరే మా దేవుడు ఎప్పుడు మాట్లాడలే. అయ్యప్పకి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. శబరిమల అంటారు కదా, శబరిమల అయ్యప్పకి వెళ్ళేవాడిని. అయ్యప్పకి వెళ్తే అక్కడ వెలుగు కనబడుతుందని ఎన్నిసార్లు పోయినా ఏ వెలుగు కనబడలే, ఏ దేవుడు మాట్లాడలే. మేము అయ్యప్పకి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, హెలికాప్టర్లు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. అప్పుడు లేవు. అడవిలో నుంచి పోవాలా, అడవిలో నుంచి, చెట్లో నుంచి, అన్నిట్లో నుంచి పోవాలి. అప్పుడు వాగు దాటాల. మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఇంత నీకు 7 ఇయర్సా? 7 ఇయర్స్. నేను ఫస్ట్ టైం పోయింది 7 ఇయర్స్లో. 7, 9, 11, 13, 15, 17, 19 ఇట్లా పోవాలా. 8, 10, 12లో పోకూడదు, ఆడ్ నంబర్స్లో పోవాలా. అది రూల్ అనమాట. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ వాగు దాటేటప్పుడు ఈ లీచ్ అంట జలగా మా కాళ్ళని పట్టుకుంటాయి. చెప్పులు వేసుకోకూడదు, చెప్పులే షూలే ఏంలే, అట్లనే నడిచేది. ఆ జలగా కాళ్ళని పట్టుకుంటుంది. కాళ్ళని పట్టుకొని ఏం చేస్తుంది? రక్తం మేము చిన్నపిల్లలు, మాకు బాధ అనిపించేది, పీకేవాళ్ళం. పీకితే మా మామయ్య చెప్పేవాడు, వద్దురా పీకొద్దురా. ఏం మామయ్య అంటే, నీ బాడీలో నుంచి అది పాపం తీసేస్తా ఉందిరా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు, శబరిమల ఎక్కక ముందు నీ బాడీలో నుంచి, నీ శరీరం నుంచి అవి పాపాన్ని తీసేస్తుందిరా అని. ఇంత చేస్తే కూడా అక్కడ ఏ దేవుడు మాట్లాడలే. తిరుపతి బాలాజీకి వచ్చేవాళ్ళం, గుండు గీసుకొని పోయేవాళ్ళం. ప్రతి సంవత్సరం గుండు. ఎండాకాలం వస్తే ఫస్ట్ తిరుపతి బాలాజీకి రావాలా. ఎండాకాలం సెలవు వచ్చిందంటే ఫస్ట్ విజిట్ తిరుపతి బాలాజీకి వచ్చి గుండు గీసుకొని పోవాలా. గుండు మారిందే కానీ గుణం మారలే. ఎన్ని సంవత్సరాలు ఎవ్వరు మాట్లాడలే, ఎన్ని దేవుళ్ళు ఎవ్వరు ఎక్కడ మాట్లాడలే. అప్పుడు అనుకున్నాను, ఈ క్రిస్టియన్ దేవుడు కావచ్చు పవర్ఫుల్ గాడ్. ఒకవేళ శక్తిగల దేవుడేమో మాట్లాడతాడేమో. ఒకవేళ క్రిస్టియన్ దేవుడు మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడు అంటే, ఎవరైనా మాట్లాడితే నా గురించి ఏం చెప్తాడని ఉంటుంది. నేను మంచోడైతే నా గురించి ఏం చేస్తాడు? మంచిగా చెప్తాడు. చెడ్డోడైతే, ఇప్పుడు ఆ దేవుని నేను తిట్టాను, జీసస్ క్రైస్ట్ని నేను చేశాను, యేసు ప్రభు నేను చెడ్డ మాటలు తిట్టాను, ఆయన బిడ్డల్ని ఏం చేశాను? కొట్టాను, ఆయన బుక్స్ ఏం చేశాను? చింపేశాను. ఆయనను వదులుతాడా? నన్ను కొడతాడా? చెప్పండి. ఇలా చేసిన వాడిని మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? బాగా వేస్తారు కదా. ఆయన కూడా వేస్తాడు అనుకున్నాను. ఆయన కూడా వేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకునేది ఏమంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టులకు ఏముంటుంది? శిక్ష ఉంటుంది. శిష్టులకు అంటే మంచివారికి, భక్తులకు ఏముంటుంది? రక్షణ. నేను దుష్టుని, నాకు తెలుసు నేను దుష్టుని, నిండా దుష్టుని. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం చెప్పాలంటే, నాలో చాలా దురాత్మలు ఉండినాయి, చాలా దయ్యాలు ఉండినాయి నాలో. అనేకమైన దయ్యా సంబంధమైన, దురాత్మల సంబంధమైన, ఈ చేతబడి సంబంధమైన పనులు చేసేవాడిని. దాన్ని ప్లాంచెట్ అంటారు, అని ప్లాంచెట్స్ అంటారు. చాలా రకాలైన ఈ ఏమంటారు మంత్రాలు, తంత్రాలు, ఈ దయ్యాలు సంబంధించిన పని చేసేవాడిని. ఇంత చెడ్డోని నాకు ఏ మాత్రం రక్షణ రాదు, యేసు ప్రభు నన్ను నరకంలో వేసేస్తాడు అని నేను ఆడ ఆలోచిస్తూ ఉన్నాను. నాకు భయం అయిపోయి వణుకొచ్చేస్తూ ఉంది. పుష్పరాజ్ ఎక్కడ తిరుగుతున్నావు? కట్టిపెట్టండి ఆయన్ని ఈసారి. ఈ విధంగా ఆ బోధకుడు వచ్చాడు, సువార్థికుడు, చేతిలో బైబిల్ పట్టుకొచ్చాడు. ఆయన పేరు ట్రెవర్ లూయిస్. ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయన బైబిల్ చేతిలో పట్టుకొచ్చి ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టి, గాడ్ లవ్స్ యూ అన్నాడు. 3 మాటలు. గాడ్ లవ్స్ యూ అనే లోపల వణుకొచ్చేసి
నన్ను ఎట్లా ప్రేమిస్తాడు? నన్ను ఎవరు ప్రేమించరే? మా డాడీ, మా మమ్మీ, మా అక్క, మా అన్న, నా ఫ్రెండ్స్, మా బంధువుల్లో ఒక్కరు నన్ను ప్రేమించేవారు లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు పక్కా దుర్మార్గుడు. ఇంటికి వచ్చాడంటే ఏదో ఒకటి దొంగతనం చేసుకుపోతాడు. ఇంటికి వచ్చి నేను బంధువుల ఇంటికి పోయినానంటే వాళ్ళకి భయం. ఏమి వీడు చెయ్యి ఏమంటారు హిందీ మీద వెళ్తే హాత్ సాఫ్ కరికే జాగా, చెయ్యి సాఫ్ చేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంత దొంగ. ఎవరు నన్ను ఇష్టపడేవారు, ఎవరు నన్ను ప్రేమించేవారు కాదు. అయితే ఈ యేసు ప్రభు నన్ను ప్రేమిస్తాడంట. నేను ద్వేషించిన దేవుడు నన్ను ప్రేమిస్తాడంట. నేను దూషించిన దేవుడు నన్ను ప్రేమిస్తాడంట. నేను ఆయన బిడ్డల్ని కొడితే ఆయన నన్ను ప్రేమిస్తాడంట. ఆయన గ్రంథాలు చింపేస్తే ఆయన నన్ను ప్రేమిస్తాడా? ఇది ఎట్లా ప్రేమిస్తాడబ్బా అని ఆశ్చర్యపోయినాను. ఆయన యోహాను సువార్త 3:16 ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చదివి దేవుడు లోకముని ఎంతో ప్రేమించమని చెప్పేసి 40 నిమిషాలు సువార్త చెప్పాడు. ఆ 40 నిమిషాలు ఆయన సువార్త చెప్పేటప్పుడు నేను లాస్ట్లో ఉన్నాను, ఆయన ఎక్కడో ఫ్రంట్లో ఉన్నాను. నేను ఆయనకు కనబడడం అనేది సాధ్యం కాదు. నేను ఆయన కనబడడం అనేది ఎందుకంటే చీకట్లో ఉన్నాను. ఆయన వాక్యం చెప్పేటప్పుడు అంటే నువ్వు ఎవరైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మధ్యలో నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. అరే నేను దాక్కున్న తర్వాత నువ్వు ఎంత చెడ్డోడైనా సరే దేవుడు నిన్ను నాకు అనిపించింది నేను దాక్కున్న సంగతి ఆయనకెట తెలుసు, నేను చెడ్డోనన్న సంగతి ఆయనకి. నేను అనుకున్నాను నాలాగా ఎవరైనా ఉన్నారా? దాక్కున్న వాళ్ళు ఎవరు లేరు, ఒక్కనే. అందరు హ్యాపీగా కూర్చొని వింటున్నారు ఆడ. అప్పుడు ఏమైందంటే ఆయన ప్రభువును అంగీకరించడానికి ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మోకరించమన్నాడు. ఆ టక్కనాడ మోకరించేశాను నేను మట్టిలో. మోకరించిన వెంటనే ఆ గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. గ్రౌండ్లో ఎవ్వరు లేరు అనుకో. ఆయన ఉన్నాడు, నేనున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేను. నువ్వు యేసు ప్రభువారి దగ్గర పాపాలు ఒప్పుకోమన్నాడు. ఆయన క్షమిస్తాడన్నాడు. ఆయన 1 యోహాను 1:9 7 అన్ని వచనాలు చెప్తున్నాను. నాకు అప్పుడు తెలియదు ఆయన ఎక్కడి నుంచి చెప్తున్నాడు తెలుసు. నేను వింటున్నాను. విన్న వెంటనే నాలో మార్పు కలుగుతుంది, నాలో ఒకలాంటి ఆందోళన కలుగుతుంది, నాలో ఒకలాంటి భయంకరమైన ఏమంటారు ఏదో పగిలిపోతే ఏదో పేలిపోతే అట్లా అనిపిస్తుంది, బస్ట్ అయిపోతానేమో. మోకరించిన వెంటనే ఏం చేశానంటే చేయి పెట్టాను లోపల అంగీలో, లాగాను, ఒక్క లాగు నా జంజం తీశాను. ఆయన చెప్పలే, ఆయన ఏది చెప్పలే. ఫస్ట్ జంజం లాగి తీశాను. నా మెడకు రుద్రాక్షం ఉండేది. రుద్రాక్షం కట్టుకుంటాం మేము, ఎందుకంటే అది మాకు ప్రొటెక్షన్ అంటాం. రుద్రాక్షం వేసుకుంటే మాకు భద్రత అంటాం. అది పీకేశాను. నాకు పెద్ద కడియం ఉండేది, కడియం తీశాను. నాకు ఒకటి ఏమంటారు వాయగురు అంటారు తెలుసా, మన సిక్కు వాళ్ళ దేవుడు వాయగురు ఉంగరం ఉండింది, అది తీసేశాను. ఇంకొకటి నాకు ఈ ఎడమ భుజానికి మంత్రం చదివి ఏమంటారు చేతబడి చేసి ఒక తాబీజు అంటారు, తాయితం మేము హిందీలో తాబీజ్ అంటాం. ఆ తాయితం ఉండింది, దాన్ని తెంపాను. నడుముకు ఒక నల్ల తాడు ఉంటుంది, ముల్తాడు అంటారు కదా, దాన్ని తెంపినాను. ఎందుకో నాకు తెలియదు, అది తెంపుతూ ఉంటే నాకు బాడీ అంతా, నా శరీరం అంతా ఫ్రీ అయిపోతున్నట్టు. పాకెట్లో సిగరెట్ ప్యాకెట్ ఉంది, బాగా సిగరెట్ తాగవని. చైన్ స్మోకర్, గుట్కా ఈటర్, చరస్, గాంజా అన్ని డ్రింక్స్. సిగరెట్ ప్యాకెట్ తీసి పడేసాను, గుట్కా ప్యాకెట్ పడేసాను. కింద జోబులో ఒక క్వార్టర్ ఉంది, క్వార్టర్ పెట్టుకొని తిరుగుతాం. క్వార్టర్ తీసి పగలగొట్టినాను ఆడే. అన్నీ ఆడ పడేస్తూ ఉంటే ఆడంతా చెత్త అయిపోయింది, నా జోబు నుంచి తీసి పడేస్తూ ఉంటే. మోకరించున్నాను. ఆయన మాత్రం ఒకటే మాట చెప్తాను, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో అంటా ఉంటే నేను ఒక్కటే మాట, యేసు ప్రభు నేను పాపిని, నన్ను బతికిస్తావా, చంపుతావా, నరకానికి వేస్తావా నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై పాపి హూ, నన్ను క్షమించేయ్యా, నేను తెలియక చేశాను, నిన్ను ఎరగక చేశాను ప్రభువా, ఈరోజు నన్ను క్షమించుమని చెప్పి ప్రభు పాదాల మీద పడిపోయినాను. గొప్ప విడుదల వచ్చింది. ఎన్నో దురాత్మలు నా నుండి బయటికి వెళ్ళిపోయినాయి. చీకటి ఏమంటారు నీడల్లాగా డార్క్ షాడోస్ నాలో నుండి బయటికి వెళ్ళి సంతోషం, సమాధానం నా హృదయంలో పొంగుతుంది. గొప్ప వెలుగు నా చుట్టూ కనబడుతుంది. ప్రజలు ఎవ్వరు లేరు.
గొప్ప వెలుగు ఆనందంగా మారిపోతుంది. ఏడుస్తున్నాను, గట్టిగా ఏడుస్తున్నాను. ఏడ్చి యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా అని ఏడ్చి డమ్మని పడిపోయినాను. నాకు తెలియదు, నేను స్పృహ తప్పి పడిపోయినాను. కాసేపు తర్వాత కొంతమంది యవనస్తులు వచ్చి తట్టి లేపి ముఖానికి నీళ్ళు కొట్టారు. నీళ్ళు కొట్టి నాకు నీళ్ళు తాగడానికి ఇచ్చారు. అడిగారు నన్ను, కోన్ తుమ్కో మారా హే, నిన్ను ఎవరు కొట్టారయ్యా, ఎవరు కొట్టి కింద పడేసి? ఎందుకంటే నా చుట్టూ ఏముంది, సీసా పగిలి ఉంది, సిగరెట్ ప్యాకెట్ ఉంది, అవన్నీ పడి ఉన్నాయి. వాళ్ళు ఏమనుకో ఇక్కడ ఏదో ఫైటింగ్ అయినట్టు ఉంది, ఎవరో అయినను కొట్టి కింద పడేసినట్టున్నారు. నేనున్నాను, కోయినే మారా, కోయినే నహీ మారా, యీశు మసీహ్ మేరా దిల్ మే ఆయా. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, స్టేజ్ మీద బోలేగా? బోలుంగా. అప్పుడే వాళ్ళు నన్ను చేపట్టుకొని స్టేజ్కి తీసుకెళ్ళారు. నాకు భయం అనిపించింది. ఇంతమంది వేల మంది ఏం చెప్పాలా? మైక్ పెట్టేశారు. చెప్పు ఏమైంది? నాకు చెప్పడానికి నోరే రావట్లేదు. నేను అన్నాను, యీశు మసీహ్ మేరా దిల్ మే ఆయా, మే యీశు మసీహ్ కే లియే జీవుంగా. అంతే. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నేను యేసు ప్రభు గారు జీవిస్తానని చెప్పి దిగిపోయినా. అంతే. ఇంకా నాకేం తెలియదు అన్నారు. నిజంగా నాకేం తెలియదు. బైబిల్ తెలియదు, ఏబిసిడి తెలియదు, ఓల్డ్ టెస్టమెంట్ తెలియదు, న్యూ టెస్టమెంట్ తెలియదు, నాకు ఏమీ తెలియదు. జీరో. ఒక్కటే విషయం తెలుసు, యేసు ప్రభు నా పాపాల కొరకు శిలువలో చనిపోయినాడు, రక్తం గార్చినాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు, పాపాలు క్షమించి హృదయంలోకి వస్తాడంట. జీవితంలో సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నా జీవితాన్నే మార్చేశాడు. అన్ని అలవాట్లను విడిచిపోయినాయి, అన్ని సైతాను క్రియలను విడిచిపోయినాయి, అన్ని అబద్ధాలను విడిచిపోయినాయి, దొంగతనాన్ని విడిచిపోయింది, చెడ్డ మాటలను విడిచిపోయింది. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, ఎవరి దగ్గరైనా నోరు తెరిస్తే ఏమంటారు, బూతు తిట్టకుండా మాట్లాడు. అలాంటి వ్యక్తిని. నా నోట బూతు లేదు. ఏమైందబ్బా, అంతా ఉల్టా పుల్టా అయిపోయింది నా లైఫ్ అంతా ఉల్టా పోయింది. ఆ త్రాగుడు చూస్తే ఇష్టం లేదు, సిగరెట్ ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు నాకు. ఇంకా వాళ్ళు ఒక కొత్త నిబంధన తీసుకోమన్నారు. ఆ నిబంధన తీసుకొని చదువుతా ఉన్నా. న్యూ టెస్టమెంట్ చదివి పెడుతున్నా. రోజంతా చదువుతున్నాను. రెండో రోజు మీటింగ్కి పోయినాను, మూడో రోజు మీటింగ్కి పోయినాను. అప్పుడు ట్రెవర్ లూయిస్ దగ్గర తీసుకుపోయి పరిచయం చేయించిన. ఆయన నన్ను బాగా దగ్గర తీసుకొని ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎన్నో సత్యాలు చెప్తూ వచ్చాడు, ఎన్నో మాటలు నేర్పించాడు. ప్రార్థన చేయడం నేర్పించాడు ఆయన. ఫస్ట్ హౌ టు ప్రే నేర్పించాడు. వాట్ ఈజ్ గాడ్ అని చెప్పాడు, హూ ఈజ్ గాడ్ అని చెప్పాడు. ఎన్నెన్నో పక్కన కూర్చోబెట్టి నేను రక్షించబడిన రోజే ఒక తుర్కాయని రక్షించబడ్డాడు. అబ్రహాం రక్షించబడిన అబ్రహాం దగ్గరికి వస్తే నా తుర్కాయని జ్ఞాపకం వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ ఆయన పేరు. ఆయనను కూడా నా అమ్మ నాన్న ఇంట్లోంచి తరిమేశారు. ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇంట్లో నుంచి తరిమేశాడు. అప్పుడు ట్రెవర్ లూయిస్కి ఒక చిన్న ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో ఆయన ఉన్నాడు. అప్పుడు ట్రెవర్ అన్నాడు, ఈయన ఒంటరిగా ఉన్నాడు, నువ్వు రాత్రి వచ్చి ఈయన కంపెనీ ఇస్తావంటే వస్తానన్నాను. నేను ఒక వారం ఆయనతో ఉన్నాను. నేను వారం తర్వాత వాళ్ళ నాన్న వచ్చి రా బాబు ఇంటికి రా, మీ అమ్మ చాలా ఏడుస్తుంది అని చెప్పేసి ఆయనను ఇస్మాయిల్ తీసుకెళ్ళాడు. ఆయన మొహమ్మద్ ఇస్మాయిల్ ఆయన పేరు. ఆయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు రాత్రి ఆయనకు మంచి భోజనం పెట్టారు. మరుసటి రోజు పొద్దున అయితేనే వాళ్ళ అమ్మ నాయన అందరూ వచ్చి ఆయన కాలు పట్టుకొని నువ్వు వెళ్ళిపోరా బాబు అన్నారు. నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, నీలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆ రాత్రి ఆయన ఫుడ్లో భయంకరమైన విషం పెట్టారు వాళ్ళు. ముస్లిమ్స్కి ఒక పంథ్యం ఉంది. వాళ్ళ మతం వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళిపోతే ఆ తండ్రియే కొడుకుని చంపాలంట, ఆ తల్లిదండ్రులే కొడుకుకు మరణశిక్ష ఇవ్వాలంట. ఆ మరణశిక్ష ఇవ్వకపోతే ఆ తల్లిదండ్రులకు జన్నత్ దొరకదంట, పరలోకం రాదంట. అందుకు ఆ కొడుకుని ఇంట్లో పిలిచి భయంకరమైన విషం పెట్టి ఆహారం పెట్టారు. ఆయన మంచిగా ప్రార్థన చేసుకొని తినేశాడు. పొద్దునగా దిడ్డంగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో రాసింది, నువ్వు విషం తిన్నా కానీ నీకు హాని కాదు. ఆ కొత్త రక్షణ పొందిన దినాల్లో ఆ పిల్లోడు ఆ సహోదరుడు నాకు చెప్తే నా విశ్వాసం ఇట్లా బలమైపోయింది. చూడండి, అబ్బా నిజమా, అయితే నాకు కూడా అట్లనే ఉండాలా, నేను కూడా అట్లనే ఫైర్ లాగా ఉంటాను.
భయపడేది ఏం లేదు. ఇంకా ఎవరైనా విషం పెట్టని, చంపని, పాము రాని, తేలు రాని, సింహం రాని, పులి రాని, ఎలుగుబంటి రాని, నో ఫియర్ లాగా తయారైపోయినా అనమాట. ఆయన ఇంట్లోంచి పంపించేశారు. ఆయన వచ్చి ట్రెవర్ లూయిస్తో ఉండి ట్రెవర్ లూయిస్తోనే ఆయన పోతా వచ్చాడనమాట. నేను మాత్రం కొన్ని దినాల తర్వాత మా నాన్న బాగలేదని చెప్పి ట్రెవర్ లూయిస్ గారిని హాస్పిటల్కి పిలిచాను. మా నాన్నగారు కొరకు ప్రేయర్ చేశాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, మీ నాన్న కోమలో ఉన్నాడు, మేము మాట్లాడేదానికి అర్థం కాదు కాబట్టి నువ్వు ఆయన పక్కన కూర్చొని బైబిల్ చదవమన్నాడు. నేను మా నాన్నగారు తలగడ్డ దగ్గర ఐసీయూలో కూర్చొని బైబిల్ చదివాని. నా గొంతు ఇట్లనే, మైక్ లేకున్నా కానీ నాకు గొంతు పెద్ద గొంతుతో నేను బైబిల్ చదివాను ఇంగ్లీష్లో. ఆ ఐసీయూలో సౌండ్ చేయకూడదు, ఐసీయూలో శబ్దం రాకూడదు. ఆ నర్సెస్ వచ్చేవాళ్ళు, టకటక వచ్చేవాళ్ళు, ఎందుకు సైలెంట్గా ఉండమని చెప్పేసి. వాళ్ళు నన్ను చూసే లోపల నా కన్ను పెద్దది, ఇట్లా చూస్తాను. వాళ్ళు తిట్టడానికి వస్తారు, తిట్టడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా తోక ముడుచుకొని ఇట్లా వెళ్ళిపోతారు. సారీ నేను బైబిల్ చదువుతున్నానని చూసేసి వాళ్ళకి భయం అనిపించేది. వాళ్ళు భయపడేవాళ్ళు. మా నాన్న తలగడ దగ్గర కూర్చొని నేను బైబిల్ చదువుతా ఉంటే మా నాన్న అంతకుముందు అరిసేవని చెప్పినాను కదా, అయ్యో నపుంసకులు నన్ను పట్టుకొని అగ్నిలో పడేస్తున్నారు. ఆ అరవడం మానేశాడు, నెమ్మలమైపోయినాడు, సైలెంట్ అయిపోయినాడు, కామ్ అయిపోయినాడు. మా నాన్న ముఖం మీద, మా నాన్న చాలా తెల్లగా ఉంటాడు, నేను నల్లగున్నాను. మా అమ్మని బట్టి, మా అమ్మ నల్లగా ఉంటే నేను నల్లగున్నాను. మా నాన్నగారు చాలా ఫేర్, మా అన్న కూడా ఫేర్గా ఉండేవాడు, నేనే. కాబట్టి నేను రక్షించబడకముందు మా నాన్నగారి ఫేస్లో ఒక భయం ఉండేది. రక్షించబడిన తర్వాత మా నాన్నగారి ఫేస్లో భయం లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పాలా, ట్రెవర్ లూయిస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మా నాన్నగారు బెడ్ దగ్గర మోకరింపజేశాడు, నన్ను మోకరింపజేశాడు. అప్పుడు నాకు తెలియదు, బైబిల్ ఆయన చదివిచ్చాడు. ఆయన బైబిల్ నుంచి, నా దగ్గర ఫుల్ బైబిల్ లేదు, నా దగ్గర న్యూ టెస్టమెంట్ ఉంది. ఆ తర్వాత నాకు గిడియన్స్ న్యూ టెస్టమెంట్ ఫుల్ బైబిల్ ఇచ్చారు వాళ్ళు. ఆయన నెహెమయా గ్రంథం నుంచి, దానియేలు గ్రంథం నుంచి, ఎక్కడైతే నెహెమ్యా దానియేలు వారి ఏమంటారు పితరుల పాపం ఒప్పుకున్నారు కదా, ఆ వాక్యం చదివించి నాతో ఒప్పించినాడు. అలాగ ఒప్పించిన తర్వాత మా నాన్న సైలెంట్ అయిపోయినాడు, కామ్ అయిపోయినాడు, పీస్ఫుల్ అయిపోయినాడు. అప్పుడు నాకు కూడా చాలా నెమ్మది వచ్చింది. నిజమే, దేవుడు నా నాన్న స్థలంలో నేను నిలబడి క్షమాపణ అడిగితే కూడా దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవును ఇంటి వారును రక్షించబడతారని ఈ వాక్యాల ద్వారా నా విశ్వాసాన్ని ఇట్లా లిఫ్ట్ చేశాడు, పైకి లేపాడు. చాలా చక్కగా ఆయన చెప్పాడు నాకు, నువ్వు ఒక ఏమంటారు స్టాంచ్ హిందూ ఫ్యామిలీ నుంచి, ఆర్థడాక్స్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీలాంటి చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు చదవాలా. సాధు సుందర్ సింగ్ బుక్ తీసుకొని చదువు, పండిత్ రమాబాయి బుక్ తీసుకొని చదువు, బ్రదర్ బక్సింగ్ బుక్స్ తీసుకొని చదువుమన్నాడు నాకు. అయితే నాకు భయం, నాకు బైబిల్ ఒకటి ఉంటే చాలని చెప్పేసి నేనేం చేశాను, ఆ బుక్కులు ఏమి తీసుకోలే. ఆయన ఉన్నాయి స్టాల్లో, అక్కడ స్టాల్స్లో బుక్స్ అమ్ముతున్నారు, నేను తీసుకోలే. నాకు బైబిల్ చాలు అట్లా అలాగున్నాను. కొన్ని రోజుల తర్వాత నేను నాకు చెప్పిన, నేను కాలేజ్ మానేసిన్నాను, సెకండ్ ఇయర్ నేను వాట్ యూ కాల్ ఎక్స్ స్టూడెంట్ అంటే ఐ కెనాట్ అపియర్ క్లాసెస్. అది నేను 10 ఎగ్జామ్స్ రాస్తే 10 ఎగ్జామ్స్ ఫెయిల్, 10 పరీక్షలు రాస్తే 10 పరీక్షలు ఫెయిల్. అన్ని పేపర్ మొత్తం రాశాను. టాపర్ ఎవరు వస్తారు కదా కాలేజ్లో, ఆయన పేపర్ లాక్కొచ్చి నా బెంచ్ మీద పెట్టుకొని మొత్తం కాపీ చేసేది. సార్లు ఏమన్నారు, ఎందుకంటే పెద్ద కత్తి గుద్ది పెడతాను, వాళ్ళ మీద ఒక కత్తి గుద్ది పెడతాను. కాపీ ఎందుకు చేస్తున్నారు అంటే, తుమారా పేట్ మీద ఆల్దుంగా అనేది, నీ కడుపులో వేసేస్తాను నేను అనేది భయపడేవాళ్ళు సార్లు, అంత దుర్మార్గుని. అయితే అన్నిట్లో జీరో. నేను రక్షించబడిన తర్వాత అదే సార్ల దగ్గరికి పోయి అడిగినాను, సార్ ఒక మాట చెప్పురా అంటే, నేను యేసు ప్రభును అంగీకరించకముందు బాగా కాపీ కొట్టేవాని, నాకు మార్కులు ఎందుకు వచ్చేది కాదంటే, నువ్వు పిచ్చోడు రాప్పుడు నీకేమైనా చెప్తే మా కడుపు కట్ చేసేస్తావని, నువ్వు వెళ్ళిపోతావు కదా పేపర్ ఇచ్చినాక, మొత్తం కొట్టేస్తాను, కాపీ చేసి పడేస్తావు నీ పేపర్, అందుకే నీకు మార్కులు ఎప్పుడు రావు. జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలారా, కాపీ చేయొద్దు, కాపీ చేస్తే మార్కులు రావు. నాకు రాలేదు, మీకు కూడా రాదు, జాగ్రత్త. అలాగా ప్రభు అంత భయంకరమైన పరిస్థితి నుంచి తీసుకొచ్చి నేను చెప్పాను ట్రెవర్ లూయిస్ అన్నాడు, యూ షుడ్ గో అండ్ స్టడీ అన్నాడు. నువ్వు పోయి చదువుకోవాలా, చదివి దేవుని నామానికి మహిమ తీసుకురావాలా. అంత బాగా
ఆయన పెద్దోడు అనమాట. అప్పటికే ఆయన 40-50 ఉంటాడు. నేను 21 పెద్ద ఆయన కదా, సరే ఆయన మాట లోపడతాం అని చెప్పేసి బ్యాగ్ కట్టుకున్నాను. మళ్ళా నాందేడు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ నింది ఏం చేస్తున్నారు అంటే, ఐఎమ్ గోయింగ్, నేను పోతున్నా మెజారం. ఎక్కడ? ఎగ్జామ్ రాస్తాను పోయి. ఏమైందిరా నీకు? గాడ్ నాకు జీసస్ చెప్తున్నాడు పోయి ఎగ్జామ్. ఎప్పుడు ఏమైనా జీసస్ చెప్తున్నాను. మా అన్న నన్ను చాలా కొట్టడానికి వచ్చాడు ఒకసారి. వీడు ఊరికే జీసస్ చేస్తున్నాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి మా అమ్మ ఆపింది. రయ్య ఆగురా, వాడు కనీసం నిన్ను కొట్టకుండా ఉన్నాడు కదా, అదే గ్రేట్ అనుకో. నేను చాలా బాడీ బిల్డర్. మా అన్నని ఇట్లా ఎత్తుకొని పడేసేది. మా అక్కను ఒక్కడి కొడితే 3 రోజులు లేయదు మా అక్క, ఒక్క దెబ్బకు. అంత బలంగా ఉండేది నా చేతులు, బరువు ఉండేది చేతులు. బాడీ బిల్డర్. ఎంత బాడీ బిల్డర్ అంత తిండిపోతు. ఎంత బాడీ బిల్డరో అంత తిండిపోతు కూడా. మామూలుగా పొద్దున్న లేచి 5 గంటలకు వెళ్తాను వ్యాయామశాల. ఇది మా ఇల్లు ఎదురుగా వ్యాయామశాలకి వెళ్ళి మొత్తం వ్యాయామం చేసేది. ఇంటికి వచ్చేది, 2 లీటర్ పాలు తాగేది, డజన్ అట్టిపండు తినేది. మా అమ్మ ఇడ్లీలో వండితే 50 కన్నా తక్కువ తినను. 50 ఇడ్లీలు మినిమం తింటాను. మేము ఏ మెస్సులో అయితే భోజనం చేస్తాం కదా, ఆ మెస్సువాడు నెల రోజుల్లో బంద్ అయిపోవాలా. ఒక పూటకు 25 రొట్టెలు, రొట్టెలు అయినాక ఇంత అన్నం కావాలా నాకు. పిచ్చి తిండిపోతు. ఎందుకంటే డ్రింక్ చేసేవాళ్ళం. ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? ఆకలి తినేది కూడా. బాడీ కావాలా, మాకు బాడీ కావాలా. అది ఇంగ్లీష్ మూవీ చూసేది. ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి కదా, అది ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్, తర్వాత సిల్వెస్టర్ స్టాలియన్, వాళ్ళ మూవీస్ అంతా చూసేసి ఇక్కడ బాడీ బిల్డింగ్ చేయాలని చెప్పేసి ఒకరోజు ఆ జాకీ చాన్ మూవీ చూసుకొచ్చాను. జాకీ చాన్ మూవీ చూసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ ఏమంటారు కరెంటు స్తంభం ఉంది, యా హూ అని కొట్టాను. నేను అనుకున్నాను కరెంటు స్తంభం ఇరుగుతుంది, నా చెయ్యి ఇంత వాసిపోయింది. అంత పిచ్చోడు అనమాట. కానీ దేవుడు రక్షించినాడండి. దేవుడు రక్షించినప్పుడు మళ్ళా పోయి చదువుకోమన్నాడు కదా, మళ్ళా పోయి చదవడం స్టార్ట్ చేశాను. మళ్ళా పోయి ఎగ్జామ్ ఫీజు కట్టేసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. ఎగ్జామ్ ఒక నెల ముందే, అంటే ఏప్రిల్ 2వ తారీఖు నేను రక్షించబడ్డాను. ఏప్రిల్ 25వ తారీఖు మా నాన్న ఈ లోకం విడిచాడు. హాస్పిటల్లోనే మా నాన్న ఈ లోకం విడిచాడు. నేను అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాను. అనుకున్నాను మా నాన్నని సమాధి చేస్తా అంటే, మా నాన్న వాళ్ళ మా చిన్న ఆయన పెద్దనాయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు బాడీని. మా ఇంటికి తీసుకురాలే, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది నేను యేసు ప్రభువును అంగీకరించాను కాబట్టి. మా ఇంట్లో వచ్చి పూజలు చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఇంటికి తీసుకెళ్తాం, మా అన్న మా తమ్ముడు మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. సరే నేను అక్కడికి వెళ్ళాను. నాన్న చనిపోయినాడు కదా, అక్కడికైనా వెళ్ళాల్సింది కదా. అక్కడికి పోతే మొత్తం మా గ్యాంగ్ ఉన్నారు అక్కడ. అన్నీ మంటలు ఏమంటారు అది జరుగుతూ ఉన్నాయి, పూజలు ఏమంటారు యజ్ఞాలు జరుగుతున్నాయి. అవి అంతిమ సంస్కారం కొరకు భయంకరంగా పూజలు చేస్తారు. నేను అక్కడ పోయి నిలబెడితేనే మా చిన్నాయన వచ్చాడు. చిన్నాయన వచ్చేసి టకటక నా షర్ట్ ఇప్పాడు. షర్ట్ ఇప్పితే ఏం లేదు, జంజం లేదు. ఏంద్రా నీ కర్మ, జంజం లేదని చెప్పేసి వెంటనే వచ్చి మంత్రం చదివి జంజం వేశాడు. మళ్ళీ నాకు జంజం వేశాడు. ఒక్క మంత్రం చదువుతారు, జంజం వేసేస్తారు. తల మీద ఇంత నీళ్ళు, ఒక చెంబు కానీ ఒక బింద, ఒక కొడం అంటాం మా దగ్గర. ప్లాస్టిక్ కాదు, ఇత్తడితో ఉంటుంది. ఇత్తడి కొడం అంటాం. ఆ ఒక కొడం నీళ్ళు పోసేస్తారు నెత్తి మీద. ఎందుకంటే చచ్చిపోతే అది నీళ్ళు పోయాల్సిందే. బయట ఏమంటారు వాకిల్లో నిలబెడతారు, నీళ్ళు పోస్తారు, జంజం వేస్తారు, కూర్చోబెడతారు పూజల్లో. నన్ను తీసుకుపోయి పూజల్లో కూర్చోబెట్టారు. నాకు అర్థం కావట్లేదు, అంటే ఆ వాతావరణాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి. కానీ నాకు మంత్రాలు రావట్లే. నేనేసంటే యేసు మసీకి జై అని గట్టిగా వేసాను ఒకటి. అందరూ ఇట్లా చూస్తున్నారు. మా ఏమంటారు ఆ పూజలు చేసేవాళ్ళు, ఆ ఏమంటారు అర్చకులు, వాళ్ళందరూ వాళ్ళు చూసి ఏంది ఇది, ఏ పిచ్చోడిని పట్టుకొచ్చారు చెప్పి తీసుకోమని నేను ఇక్కడ నుంచి అన్నారు. మా పెదనాయన చిన్నాయన నన్ను ఇట్లా లాక్కొని పోయి ఒక రూమ్లో వేసేసి తాళం వేశారు. మా పెదనాయనకు చాలా కోపం, భయంకరంగా కోపిష్టి ఆయన. గట్టిగా చెప్పాడు, ఈయన నాన్నను ఈరోజు అంతిమ సంస్కారం చేసిన తర్వాత వీనికి చేస్తానన్నాడు, నాకు కూడా అంతిమ సంస్కారం చేస్తాడు అని, అంటే చంపేస్తామని. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఎక్కడ? శ్మశానానికి. ఆడవాళ్ళు పోరు. హిందూస్లో ఆడవాళ్ళు పోవడానికి లేదు. మా చిన్నమ్మ ఒక ఆమె కాన్వెంట్లో చదివింది, రహస్యంగా నమ్ముతుందని, ఎవరికి చెప్పకుండా. అందరు వెళ్ళిపోతే దొంగగా వచ్చి ఇంకొక తాళం తీసి
ఆమె నన్ను చిన్నప్పటి నుంచి బాగా ప్రేమించింది గనక తలుపు తీసి, రే ఆనంద్, నువ్వు పారిపోరా ఇక్కడి నుంచి, ఇంకెప్పుడు మాకు కనబడొద్దురా, నువ్వు కనబడితే వీళ్ళు చంపేస్తారు నిన్ను, నీ మీద ఇంత పెట్టుకున్నారులా వీరు అని చెప్పేస్తే అక్కడి నుంచి ఒక్కటే పరిగెత్తాను, పారిపోయినాను. మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరం. నేను మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చేసి నేను బైబిల్ చదువుతున్నాను కూర్చొని. సాయంత్రం మా అన్న, అమ్మ, అక్క వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే నేను పారిపోయినానని చూసినప్పుడు మా పెద్దనాన్నకి ఇంకా కోపం వచ్చి మా అమ్మను, మా అన్నను, మా అక్కలను బహిష్కరించినారు. ఏమంటారా, సమాజం అంటారు కదా, మా బ్రాహ్మణ సమాజం నుండి మా కుటుంబాన్ని బహిష్కరించేశారు. బహిష్కరించి మా అన్న మీద, మా అమ్మ మీద దండన పెట్టారు. నేను యేసుప్రభు వారిని అంగీకరించినందుకు వారి మీద దండన వేశారు సమాజం వాళ్ళు. దాన్ని బ్రాహ్మణ సమాజం అంటారు. మా సమాజం వాళ్ళు మా అమ్మ మీద, మా అన్న మీద దండన వేశారు. ఇన్ని వేల రూపాయలు మీరు కట్టాలి, మీ బాబుని తీసుకొచ్చి నేను యేసుప్రభును నమ్ముకోను అని నేను వదిలిపెడతాను అని చెప్పి మీరు ఒప్పించాలి, అప్పుడే మిమ్మల్ని మరలా సమాజంలో అంగీకరిస్తాం. అప్పుడు మా అన్న వచ్చాడు, అమ్మ వచ్చింది. నాకు ఫుల్ ఫైర్ అనమాట. యేసుప్రభుని మీరు అంగీకరించాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. మా అన్న నాకు కోపం, కొట్టడం స్టార్ట్ చేశాడు. 1 అవర్ కొట్టాడు నన్ను. 1 అవర్ కొట్టాడు. కొడుతూ కిచెన్లో తోశాడు నన్ను. కిచెన్లో తోస్తే నేను టేబుల్ మీద పడ్డాను. డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ మీద పడ్డాను. అక్కడ ఒక ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది, ఎప్పుడు మాకు పండ్లు ఉంటాయి. ఆ ఫ్రూట్ బాస్కెట్లో ఒక కత్తి ఉంటుంది. నేను టేబుల్ మీద పడితే నా చెయ్యి కత్తి మీద పడింది. ఎప్పుడు కత్తి వాడిన చెయ్యి కదా, కత్తి చేతిలో వస్తే ఏమవుతుంది, ఎత్తినాను ఇట్లా మా అన్న మీద కత్తి. ఇట్లా పైకి కత్తి ఎత్తినాను, ఆగిపోయింది. ఎవరో వెనక నుంచి పట్టేశారు. అరే కిందికి రావట్లే. మా అన్నకి ఇంకో కోపం వచ్చింది. మరొక మాటాలేగా అని ఇంకా తన్ని కొట్టాడు నన్ను. నా చెయ్యి అక్కడే ఆగిపోయింది. ఎవరో పట్టేశారు వెనకాల, నాకు ఎవరు కనపడతాను కానీ చెయ్యి కిందికి రావట్లే, కత్తి ఉన్న చెయ్యి. బాగా కొట్టి అన్నాడు, ఇంట్లో ఉంటే యేసుప్రభుని వదులు, జీసస్కో छोड़ दे, జీసస్ చెయ్యే గర్కో छोड़ दे बोला, ఇంటిని వదిలిపెట్టు. నేను రాత్రి అట్లనే కట్టుబట్టలతో బైబిల్ ఆయన ఏం చేశాను, నా బైబిల్ చింపేశాడు ముక్కలు. గిడియన్స్ బైబిల్ ఉండింది కదా, ఇచ్చారు ట్రెవర్ లూయిస్ వాళ్ళు, చింపి ముక్కలు చేసేసాడు. ఆ ముక్కలంతా ఏరుకొని ఒక కవర్లో కట్టుకొని వెళ్ళిపోయినాను. రాత్రంతా పోయి సముద్ర తీరంలో పడి ఉన్నాను. మాకు ఇంటికి సముద్ర తీరానికి 1 కిలోమీటర్ అంతే. మేము ఎప్పుడు సముద్ర తీరంలో పడి ఉంటాం. సముద్రం పక్కన ఉంది ఇల్లు. ఆడపోయి పడి ఉన్నాను హ్యాపీ. పొద్దున అమ్మ వచ్చింది వెతుక్కుంటా, రారా బాబు ఇంటికి. అమ్మ నేను రాను, నాకు జీసస్ కావాలా, మీరు ఎవ్వరు లేకున్నా నాకు పర్వాలేదు, మీరు ఎవ్వరు నా కొరకు ప్రాణం పెట్టలే, మీరు ఎవ్వరు నా జీవితం మార్చలే, యేసు ప్రభు నా జీవితం మార్చాడు, నాకు ఆయన చాలు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వచ్చేసాను బ్యాక్ టు నాందేడ్. ఆ తర్వాత యేసు ప్రభువే ఇల్లు, యేసు ప్రభువే అమ్మ, యేసు ప్రభువే నాయన, యేసు ప్రభువే అక్క, యేసు ప్రభువే అన్న, యేసు ప్రభువే సర్వం నాకు. ఆ సర్వమైన యేసు ప్రభువారిని పట్టుకొని ఇంతవరకు రాగలిగిన, ఇది రక్షించబడిన వరకు సాక్ష్యం. ఆ తర్వాత సాక్ష్యం ఇప్పుడు చెప్పాలంటే తెల్లవారుతుందండి. క్షమించండి, నా కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడిన తర్వాత కొంతకాలం తప్పిపోయినాను, తప్పుడు బోధనలో వెళ్ళిపోయినాను. ఫస్ట్ క్యాథలిక్ వెళ్ళాను, తర్వాత అపోస్టలిక్ వెళ్ళాను, తర్వాత మెథడిస్ట్కి వెళ్ళాను, తర్వాత న్యూ లైఫ్కి వెళ్ళాను, తర్వాత పెంటికోస్టల్కి వెళ్ళాను. పెంటికోస్టల్కి వెళ్తే ఫుల్గా చెడిపోయినాను. అలా బలా శబలా తెరవల వైకిరవాత్తుబలా శబలా బలా 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 ఫుల్ అయ్యి, అది నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఇంకా ప్రజలు పారిపోతారు. అట్లా ఉంటుంది. స్వస్థపరచడము, దయ్యాలు ఎలగొట్టడం, ఇదే పని నాకు. ఇంకా స్వస్థతలు అవుతున్నాయి, దయ్యాలు పోతున్నాయి. నేను బలబల శలాబా క్షాబాలు ఇలా అయితే ఇంతే పిచ్చి అయిపోయినాను. అప్పుడు నాకు ఒకసారి అనిపించింది, ఏమైపోయింది. ఒకరోజు రాత్రి నేను చూశాను, మళ్ళా నన్ను దయ్యాలు పట్టేసినాయి. అప్పుడు పౌలు రాసిన మాట 2 తిమోతికి, ఈ దయ్యముల బోధ అనే మాట బుర్రకొచ్చింది. ఏంది ఇది దయ్యముల బోధనా అంటే, పెంటికోస్టల్ అంతా దయ్యముల బోధని. దయ్యాలు చూశాను నేను, అది దయ్యాలు ఎలగొడుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, కానీ అది మమ్మల్ని కూడా పట్టేసుకొని పోతున్నాయి. అట్లాంటి పరిస్థితి. అక్కడి నుంచి బయటపడ్డాను. ఏమొద్దు అనుకున్నాను, యేసు ప్రభుని నమ్ముకొని తప్పు చేశాను, పొరపాటు అయింది అనుకున్నాను, కానీ బైబిల్ వదలలేకపోయినాను. బైబిల్ చదువుకోవాలా, రేడియోలో వాక్యం వినాలా, బైబిల్ చదువుకొని రేడియోలో వాక్యం వింటున్నాను. కొంతకాలం తర్వాత నాకు అలవాటు, అందరికీ పత్రికలు పంచుతా ఉన్నాను.
పత్రికలు పంచుతున్నాను, పొట్టకు కావాలి కదా, పొట్ట పోషించడానికి సైకిల్ రిక్షా తొక్కేవాడిని. 11 రూపాయలు అద్దెకి తీసుకొని రోజుకు 50-100 రూపాయలు సంపాదించేది. దాంతో నా పోషణ జరిగేది. ఎందుకు? దొంగతనం చెయ్యను, చెడ్డ పనులు చేయను. ఇంకా సైకిల్ రిక్షా తొక్కి జీవించాను. తర్వాత ఆటో రిక్షా, అలా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఒక సిస్టర్ మా కాలేజీలో చదువుతుంది, సలోమ్యక్క అని, గుంటూరు కోటరత్నం గారి యొక్క కూతురు. ఆమె నన్ను కనుక్కొని వచ్చి, నన్ను వెతుక్కుంటా వచ్చి, నువ్వేనా ఆనంద్ అంటే, అవును నేనే ఆనంద్ అంటే, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు అంటే, ఎస్ ఐ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, విల్ యూ కమ్ టు అవర్ చర్చ్ అనింది. ఐ వోంట్ కమ్ అన్నాను నేరుగా. నో చర్చ్, ఐ డోంట్ వాంట్ ఎనీ చర్చ్ అన్న. ఐ వెంట్ టు మెనీ చర్చెస్, ఆల్ చర్చెస్ ఆర్ రాంగ్, ఓన్లీ బైబిల్ ఈస్ రైట్ అని చెప్పినాను. బైబిల్ రైట్ ఉంది, చర్చెస్ అన్నీ రాంగ్ ఉన్నాయి. ఈ రోమన్ క్యాథలిక్లు విగ్రహారాధన చేస్తారు, అపోస్టలిక్లు వేరే పని చేస్తారు, మెథడిస్టులు సిగరెట్లు దారు తాగుతారు, న్యూ లైఫ్లో ఇంకొక పని చేస్తారు, న్యూ లైఫ్లో ఇంకొక వేరే పని చేస్తారు, పెంటికోస్టల్లో పోతే అది మొత్తం దయ్యాలే, నాకు వద్దని చెప్పినాను. ఆమె అనేది ఒక్కసారి రా బాబు బాబు అంటది, ప్లీజ్ బాబు యూ కమ్ వన్స్ బాబు. ఆనందం చెప్పేది కాదు, ప్రేమతో బాబు బాబు. ఆమె 10 సార్లు 20 సార్లు చెప్పే లోపల నాకే సిగ్గు అనిపించింది. ఓకే ఐ విల్ కమ్ అన్నాను. ఒక్క సండే నన్ను హెబ్రోన్ సావాసం తీసుకొచ్చింది, అంతే సార్. ఈరోజు దాకా హెబ్రోన్ సావాసం. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంది, దేవుని సత్యం ఎక్కడ ఉంది, దేవుని జీవం ఎక్కడ ఉందంటే హెబ్రోన్ సావాసం. భక్సింగ్ గారి యొక్క పరిచర్య మాదిరిలో ఉంది. చిన్న పూరి గుడిసెలో ఆరాధన జరిగేది, కానీ అది పరలోకం లాగా ఉండేది. పరలోకమే అనుకోండి, అంత అద్భుతమైన అనుభవం నుండి దేవుడు నడిపించారు. 93వ సంవత్సరం మే మాసం 29వ తారీఖు హెబ్రోన్లో యూత్ క్యాంప్లో బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాను. 97వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నా కాలేజ్ ముగించుకొని కాలేజ్లో జాబ్ చేసుకుంటూ రాజీనామా ఇచ్చి సేవకు సమర్పించుకున్నాను. 97వ సంవత్సరం నుంచి 2002 వరకు హెబ్రోన్లో ఉన్నాను. 3 సంవత్సరాలు నేను అబ్రాహం అన్న మేము భక్సింగ్ గారికి పరిచయం చేస్తాం. 98, 99, 2000 సంవత్సరం భక్సింగ్ గారు ప్రభు మహిమలో వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ బుక్ రూమ్లో డ్యూటీ చేశాను. ఆ తర్వాత నాకు పనిష్మెంట్లో మ్యాంగ్లూరు పంపించారు. నా ఫస్ట్ పోస్టింగ్ ఇస్ పనిష్మెంట్ పోస్టింగ్. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, తర్వాత ప్రభు చిత్తం అయితే. నా ఫస్ట్ పోస్టింగ్ వాస్ ఏ పనిష్మెంట్, నాకు శిక్ష ఇవ్వడానికి నన్ను పంపారు జీటీ గారు వాళ్ళు. అయితే ఒక మాట మాత్రం, ఎవరిని పంపనట్టుగా నన్ను పంపించారు. అబ్రాహం అన్న మీరు అప్పుడున్నారా? ఎవరికి అలా చేయలేదు. ఫిలిప్ గారు, జీటీ గారు, క్రిస్టఫర్ గారు ముగ్గురున్నారు. గురువారం బైబిల్ స్టడీ. ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత నన్ను ముందు పిలిచి, పూల్పిట్ దగ్గర పిలిచి, ముగ్గురు నా తల మీద చేయబెట్టి, ఈయనను సంఘానికి పంపిస్తున్నాం ప్రభువా అని చెప్పి ముగ్గురు చేయబెట్టి పంపించారు. హస్తనిక్షేపణ చేశారు. రెండోసారి నాకు బాప్తిజమైనప్పుడు హస్తనిక్షేపణ చేసింది గోఖలే అన్న. ఆయన నాకు పేరు పెట్టారు ప్రభుదాస్ అని. ఆయన చెప్పాడు అప్పుడే 93లో నాకు బాప్తిజమైనప్పుడు, తుమ్ ప్రభు కా సేవా కరేగా అన్నాడు. ఆయన ప్రవచించినాడు, యూ విల్ సర్వ్ ద లార్డ్, ఐఎమ్ గివింగ్ యూ ఎ నేమ్ ప్రభుదాస్ అన్నాడు. అలాగే జరిగింది. ఆయన ప్రభు మహిమలోకి వెళ్ళిపోయినాడులే దైవజనుడు. వాళ్ళు ముగ్గురు నా కొరకు ఏమంట హస్తనిక్షేపణ చేసి పంపించారు. చాలామంది అప్పుడు సనిగారు హెబ్రోన్లో. ఎవ్వరికి చేయలే, ఈయనకు ఎందుకు చేశారు నేను అడగలేదు. నిత్యం నేను ఎప్పుడు అడగలే. వాళ్ళకే బుద్ధి పుట్టింది, ఎందుకో తెలియదు. పిలిచారు, ప్రార్థన చేశారు, మరుసటి రోజు ట్రైన్ ఎక్కిచ్చారు. మ్యాంగ్లూరులో వెళ్ళి ఇంచుమించు 7.5 సంవత్సరాలు సేవ చేసినాం. నా భార్య పేరు ఎస్తేర్ రాణి. మార్చి నెల 3వ తారీఖు 2003 సంవత్సరం హెబ్రోన్లో మాకు పెళ్ళి అయింది. ఎస్తేర్ ఎవరంటే అనిల్ అన్న వారి అక్క, కజిన్ సిస్టర్. అనిల్ అన్న వచ్చి మాకు బ్రదర్ ఇన్ లా అవుతాడు. అనిల్ అన్న, బెనర్జీ అన్న, రవి అన్న మాకు బ్రదర్ ఇన్ లాస్ అవుతారు వీళ్ళు. మత్తయ్య అన్న చిన్న మామ అవుతాడు. మత్తయ్య అన్న చిన్న మామ అవుతాడు. మా మామగారు ఏ శామ్యుల్ గారు వాళ్ళ బ్రదర్స్ అన్నమాట వీళ్ళ పేరెంట్స్. కాబట్టి హెబ్రోన్లో మా వివాహం జరిగింది. దేవుని చిత్తానుసారంగా దేవుడు మాట్లాడినప్పుడు వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడడం. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, కానీ ఒక్కటే తెలుసు ఆమెకు నా గురించి, వీడు గుండుగాడు. హెబ్రోన్లో నా పేరు గుండుగాడు. ఎందుకంటే ఎప్పుడు గుండు కోసుకొని తిరుగుతాను, ఎప్పుడు తెలకాయ గుండు చేసుకొని తిరిగేవాడిని. చాలా కఠినుడు అనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని, తడపడ తిట్టేసేవాడిని. అబ్రాహ్మణ్ణని కూడా కొట్టాను, మళ్ళీ క్షమాపణ అడగాలి. అబ్రాహ్మణ్ణని కూడా నేను డ్యూటీలో ఉన్నప్పుడు అన్నని కొట్టాను నేను. అంటే ఆ పరిస్థితిని బట్టి భక్సింగ్ గారి దగ్గర డ్యూటీ చేసేప్పుడు నా ఆవేశం. ఇంకొకరిని కొట్టాను నేను, జేవియర్ అన్నని కొట్టాను హెబ్రోన్లో.
హెబ్రోన్లో జేవియర్ అన్న చంప మీద వేసి కొట్టాను. నా చేయి అప్పుడే చెడ్డ చేయి, పడితే అంతే అయిపోయా. అట్లా నా చాలా పొరపాటు చేశాను. నేను చాలా పొరపాటు చేసిన వ్యక్తిని. అయినా దేవుడు కరుణించినాడు, క్షమించినాడు. మాకు 2 కుమారులు, ఈనోక్, ఇమాన్యుయల్. వారిద్దరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడే వారికి దిక్కు, నేను కాదు. దేవుడే వారికి దిక్కు. నా చిన్న కుమారుడు చదివేది మస్సూరిలో ఒక పెద్ద స్కూల్, అది వైన్బర్గ్ యాలన్ అనే స్కూల్. ఆ స్కూలుకు సంవత్సరం ఫీజు 6.5 లక్షల రూపాయలు. నేను కట్టలేను. ఆయన స్కూల్లో పరీక్ష రాశాడు. ఆ పరీక్ష ద్వారా ఆయనకు స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో ఆయన పరీక్ష రాసేటప్పుడు నేను చాలామందికి చెప్పాను, ప్రార్థన చేయండి, నా కొడుకు పరీక్ష రాస్తున్నాడు, దేవుని చిత్తమైన. చాలామంది నన్ను ఎగతాళి చేసినారు, పిచ్చా వెర్రియా, అంత పెద్ద స్కూల్లో పోయి ఎట్లా వేస్తావురా నువ్వు, ఎట్లా చదివించుకుంటావు అంటే, దేవుడు చదివించుకుంటాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం, నా విశ్వాసం కాదండి, ఆ చిన్నోని విశ్వాసం. ఆయనకు ప్రతి సంవత్సరం స్కూల్లో స్కాలర్షిప్ డబ్బులు వస్తాయి. చాలామంది పిల్లలకు స్కూల్లో స్కాలర్షిప్ డబ్బులు వస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చే స్కాలర్షిప్ డబ్బులు ఆయన తీసుకొచ్చి కానుక పెట్టలేస్తాడు. ఆ సంవత్సరం కూడా అంతే. వాళ్ళని అన్న ఏమన్నాడంటే, ఆయనకు 600 రూపీస్ స్కాలర్షిప్ వచ్చింది ఆ సంవత్సరం. వాళ్ళ అన్న అన్నాడు, 100 రూపీస్ నువ్వు ఆఫరింగ్ వేసేసాయి, 500 రూపీస్ మనం ఇద్దరం పోయి గేమ్స్ ఆడదాం, అది మాల్లో పోయి గేమ్స్ ఆడతాం. వాడేం చేశాడు, అన్నకు చెప్పకుండా, మాకు చెప్పకుండా, ఎవరు చెప్పకుండా పరిగెత్తుకుంటా పోయి దాన్ని ఏం చేశాడు, ఆఫరింగ్ బాక్స్లో వేసేసాడు. ఆయన ఆగస్టులో ఆఫరింగ్ బాక్స్లో వేసాడు. అక్టోబర్లో ఆయనకు వైన్బర్గ్ యాలన్లో స్కాలర్షిప్ వచ్చింది. 7 years అక్కడ చదువుతాడు, 12th వరకు చదువుతాడు. ఎవ్రీ ఇయర్ 6.5 lakhs అంటే 7 yearsలో 50 lakhs. నేను కట్టలేను. ఆయన విశ్వాసం ఆయన కట్టుకుంటుంది అంతే. పెద్దోని కూడా అంతే. నేను అనుకున్నాము ఆయన స్కాలర్షిప్ వస్తే అబ్రాడ్కి వెళ్తాడేమో అని చాలా ట్రై చేశాడు, రాలేదు. ప్రార్థన చేస్తే ఆయనకు గ్వాలియర్లో అమిటీ కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చారు. 100% స్కాలర్షిప్, నో ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ జాయిన్ అయిపోయినాడు. అక్కడ బీటెక్ 2nd yearలో ఉన్నాడు. ప్రార్థన చేయండి. పెద్దోడు రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిచర్యలో సహాయపడతాడు. చిన్నోడు రక్షించబడ్డాడు, ఇంకా బాప్తిసం తీసుకోలే. ఆయన కొరకు కూడా ప్రార్థించి, మా అమ్మ ఉంది, అక్కోళ్ళు ఉన్నారు, బావోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించి. పెద్ద బావ పూజారి, చిన్న బావ బీజేపీ లీడర్. ఇద్దరికి నేనంటే పడదు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మా అన్న చనిపోయినాడు. అన్న చెప్పాడు కదా, 2016 సంవత్సరం దుబాయ్లో మా అన్న చనిపోయాడు. యాక్చువల్లీ చనిపోయింది కాదు, మా అన్నని చంపేశారు. ఆయన స్నేహితులే చంపేశారు. మా అన్న ఏం చేశాడంటే చాలా డబ్బులు సంపాదించాడు. ఇంచుమించు 1.5-2 కోట్ల రూపాయలు ఆయన ఫ్రెండ్స్ దగ్గర పెట్టాడనమాట. ఎప్పుడైతే ఆయన ఆ డబ్బులు తిరిగి అడిగాడు కదా, ఫ్రెండ్స్ అందరు కలిసి ఆయనను చంపేశారు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్, మా వదిన అందరు కలిశారు. మా వదినకు మా అన్నకు పడేది కాదు. వాళ్ళ మ్యారేజ్ వచ్చి కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు కదా, రాతపూర్వకంగా కాంట్రాక్ట్ మ్యారేజ్. మా అన్న వచ్చి ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు వాళ్ళకు ఫైటింగ్ అయ్యేది. ఆ రోజు కూడా ఫైటింగ్ అయింది. ఫైటింగ్ అయిపోయి మా అన్న వెళ్ళిపోయినాడు. ఆమె ఫోన్ చేసి చెప్పేసింది, ఈయన నాతో ఫైట్ చేసిపోయినాడు, బాగా తాగేస్తున్నాడు, ఫుల్ తాగుతాడు. ఆయన కూడా ఫుల్ తాగుతాడు. బాటిల్ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన దుబాయ్లో బయట తాగకూడదు అనమాట. కాబట్టి మాల్లో కూర్చొని తాగాడు. దుబాయ్ మాల్లో కూర్చొని తాగాడు. ఆయన ఫ్రెండ్స్ ఆడందరూ కూడుకున్నారు. వాళ్ళకి తెలిసి ఈయన బీపీ పేషెంట్. ఆయన త్రాగుడులో ఏదో వేసారు, ఫుల్ బీపీ పెరిగిపోయింది. బ్రెయిన్ అంతా బ్లడ్ అయిపోయింది, బ్రెయిన్ అంతా బ్లాస్ట్ అయిపోతే అక్కడే దుబాయ్ మాల్లోనే చనిపోయినాడు. చనిపోతే తీసుకుపోయి హాస్పిటల్లో పెడితే ఊరికే వెంటిలేటర్లో పెట్టి 2 days 3 days అట్లనే టైం పాస్ చేశారు. వెంటిలేటర్లో పెట్టి టైం పాస్ చేశారు. తర్వాత డెడ్ బాడీ ఇచ్చేశారు. అంతే. ఇది మా అమ్మకు తెలియదు, మా అక్క వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ప్రార్థించినప్పుడు అనేక విషయాలు, అనేక సత్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోకం అలాంటిది. నా విషయంలో కూడా చాలామంది ఇప్పుడు కూడా నన్ను చంపాలని చూస్తారు. పోయిన సంవత్సరం నన్ను చంపడానికి యాక్సిడెంట్ చేశారు. పెద్ద కార్తో వచ్చి కొట్టేసిపోయినారు. ఇంకా చంపడానికి ట్రై చేస్తారు, నాకు తెలుసు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడే దేవుడు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోదు. హిందీలో అంటారు, మారనే వాలే కితనే భీ హో బచానే వాలా వో హై. మారనే వాలే కితనే భీ హో బచానే వాలా వో హై. ఆయన రక్షించడానికి ఉంటే నాకే భయం లేదు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. పరిచర్య జబల్పూర్లో ఫలించాలా. జబల్పూర్లో మందిర స్థలం ఉంది, కానీ అది జాషువా ఖాన్ అని
దైవజనుడు జార్డన్ ఖాన్ గారి కుమారుడు యొక్క ఆధీనంలో ఉంది. ఆయన మందిరాన్ని పగలగొట్టేశారు. ఇంతకన్నా చిన్న స్థలం, దీని హాఫ్ ఉంటుంది అనుకోండి, దీని సగం ఉంటుంది స్థలం అనుకోండి, ఈ మందిరానికి సగం స్థలం అనుకోండి, అది జబల్పూర్కి అదే చాలా గ్రేట్ అనుకోండి. అయితే ఆ స్థలం ఆయన మందిరానికి తిరిగిచ్చేటట్టు జాషువా ఖాన్ ఆయన కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జబల్పూర్ మందిరం విస్తరించాలా, ఆత్మ రక్షించబడాలా, దేవుడి పడి జరగాలని మా ఆశ. మీరు సమయం ఇచ్చారు, నేను చెప్పాను కదా ట్రై చేస్తాను, అయినా ట్రై చేయలేకపోయినాను. ప్రభు మిమ్మల్ని కరుణించునుగాక. నా పట్ల మీరు చూపించిన ప్రేమకై ప్రభుకి ఎంతో వందనస్మరణాను. ఇంకను నా కొరకు, నా సేవ కొరకు, పరిచయ కొరకు, ప్రభు వచ్చే వరకు, నేను బతికినంత వరకు దీనంగా ప్రభు సేవ చేయాలని ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితి నుండి కూడా ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. దాన్ని బట్టి కూడా ప్రభుకు వందనాలు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా మేలుకే, ఆల్ ఫార్ గుడ్, అన్నీ మేలుకై ప్రభు జరిగిస్తున్నాడు. థ్యాంక్ యూ.